102 అన్న. ఇది తెల్ల మద్ది అన్నమాట. ఇది మొదలు చూడండి ఎంత విస్తారంగా ఎంత పెద్దగా ఉన్నదో. ఇది అండి తెల్ల మద్ది. ఈ రోడ్డుకు ఇరువైపులు ఉన్నాయి. ఏ పుణ్యాత్ముడు ఈ చెట్లను పెట్టిండో అంత అమూల్యమైనది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలము మాటేడు అండ్ పత్తాపురం ఒక హైవే, ఒక నేషనల్ హైవే లాగా తొర్రూరు నుంచి ఖమ్మం పోయే హైవే రూట్లో చెట్టు ఇరువైపులు. ఎందుకంటే ఈరోజు చెప్పబోయేది ఏంటంటే తెల్ల మధ్యాహ్నంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే ఒక గుండె సంబంధిత వ్యాధులను తరమగొట్టేది ఈ యొక్క అర్జున మద్ది. ఇది అన్నమాట. చూడండి ఎంత దాదాపుగా 10 మీటర్ల నుంచి మొదలుకుంటే 80 మీటర్ల వరకు విశాలమైన కొమ్మలతోని దాదాపుగా కొన్ని మీటర్ల వరకు విస్తరించిన మహావృక్షం అన్నమాట. దీనిని టెర్మినేనియా అర్జున మద్ది కూడా దీని యొక్క బొటానికల్ పేరు, అంటే శాస్త్రీయ నామము. దీనే వేరు మద్ది, దీనే తెల్ల మద్ది, దీనే అర్జున మద్ది, దీన్నే టెర్మినేనియా అర్జున. ఈరోజు చెప్పబోయేది చూద్దామండి ఎంతవరకు ఉందో చూద్దాం. అర్జున మద్ది చూడండి, ఇది విశాలమైన పెద్ద వృక్షం. ఇది మహావృక్షంలా. దీని అర్జున మద్ది, దీని వేరు మద్ది, అర్జున మద్ది, తెల్ల మద్ది, టెర్మినేనియా అర్జున అని దీని యొక్క శాస్త్రీయ నామం. ఈరోజు మన ఒక్కటి చెప్పబోయేదేనండి. చూద్దాం దీని గురించి ఏందో. దీని ఇంకా వేరే భాగాలు ఉంటాయి, చూద్దామండి. ఎవరికైనా కానీ తొర్రూరు నుంచి ఖమ్మం పోయే రూట్లో ఉన్న ఈ చెట్టును ఎలాంటి వ్యాధులకైనా కానీ దీన్ని ఉపయోగించుకోవాలి. ఆయుర్వేద అభిమానులు ఎవరైనా కానీ. ఇంత అమూల్యమైనది ఈ అర్జున మద్ది, తెల్ల మద్ది, ఒక వేరు మద్ది ఎన్నో అమూల్యమైన ఒక వ్యాధులను దూరం చేసేది. అందుకు దీన్ని ఉపయోగించుకోవాలి. నమస్కారం, నా పేరు వెన్నమల్ల రవి.
సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించేవారి కానీ అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ ప్రభుత్వ వాస్తులు కానీ ఇలాంటి ఒక ప్రకృతి సిద్ధమైన ఒక మొక్కలను నాటి ఇది ఒక దేవస్థానం దగ్గర కనుక పెంచే ప్రతి ఒక్కరికి శిరస వహించి వందనములు చేస్తున్నా. ఆయుర్వేద అభిమానులారా, మీ ఇంతకుముందు ఈరోజు ఒక విభాగంలో వెళ్ళిపోదామని చూస్తుంటే అందులో సాధ్యమైనంత వరకు మీ అన్నీ కష్టించి ఎంతోమందిని ఆయుర్వేద అభిమానులను కానీ మా దగ్గరకు వచ్చి మమేకమైన వాళ్ళను ఈ యొక్క భగవంతునితోని, ఆ యొక్క కృప యొక్క దయతోని, దయాదాక్షలతోని ఎంతో కంతిగా మేలు జరిగి ముందడుగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, కొన్ని విప్లవాత్మక మార్పులు రావాలి, అందులో కొన్ని సంసిద్ధమైన ఒక ఆలోచనలు రావాలి. అలాంటి విప్లవాత్మక మార్పులు, సంసిద్ధమైన ఆలోచన, దీక్ష, పట్టుదల, ఎదలేని కష్టం ఉన్నప్పుడే మనిషి కానీ ఈ అవధి ప్రపంచం లోకలు కానీ ఎవరైనా కానీ ముందడుగు వేసే అవకాశంగా ఉంటుంది. ఎక్కడో ఏజెన్సీ ఏరియా ప్రాంతం అంటే దాదాపుగా నల్లగొండలో ఏజెన్సీ లేదు, అంటే నల్లగొండ నల్లగొండ జిల్లా ప్రాంతంలో ఎక్కడి మాత్రం అడవి ప్రాంతం లేదు. ఖమ్మము ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల నల్లమల అడవుల్లో రాయలసీమ ఏరియాలో ఉన్న ఒక ప్రాంతం. కానీ ఎవరో ప్రబుద్ధులు, ప్రభుత్వ అధికారులు ఎవరో కానీ నేను పుట్టిన ఊరైన గోపాలగిరి గ్రామానికి దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల సమీపంలో, 5 కిలోమీటర్ల సమీపంలో ఈ తెల్లమద్ది చెట్టు ఉన్నది. ఇక్కడ ఎవరో దేవస్థానం కన్నా ఏదో మా విలేజ్లో పక్కకున్న ఈ చెట్టును చిన్నగా పెట్టి పెంచుతున్నారు. అలాంటి వాళ్లకు ఈ తెల్లమద్ది యొక్క ప్రత్యేకమైన దీవెనలు. ఎందుకంటే తెల్లమద్ది అన్న దీనికి దాదాపుగా ఇంతకుముందు చెప్పుకుంటూ పోయినాము. ఏంటంటే దాదాపుగా అర్జున మద్ది, వేరు మద్ది, తెల్లమద్ది. దీని అనగానే ఎవరికైనా కానీ గుండెకాయ గుర్తుకొస్తుందండి. ఇది వాస్తవమే. అర్జున మద్ది పేరు ఎందుకుంటుందంటే మన శరీరంలో వెన్నుపూసకు ముందు నుండి మన ఛాతిలో మధ్యస్థంగా ఉన్న భాగము ఏదంటే శరీరాన్ని ఒక అవయవంగా అన్ని ఒక చక్రంలాగా తిప్పుకొచ్చే అవయవం ఏంటంటే మన శరీరంలో గుండె. పాండవులు కూడా మధ్యముడు అంటే అర్జునుడు. అంతేకాకుండా అతి ప్రియ శిశువుడు ద్రోణాచార్యుడు అంటే అర్జునుడు. ఎదలేని యొక్క శ్రీకృష్ణుని యొక్క అనుభవాలు, శ్రీకృష్ణుని యొక్క ప్రేమించి శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లవేళ్ళ పొందిన వ్యక్తులు అంటే అర్జునుడే. అందుకే అటు మధ్యస్థంగా ఉన్నది, ఇది గుండెకాయలాగా ఉన్న యొక్క భాగాలతో మన శరీరాన్ని కూడా బతికిస్తున్నది. కనుకనే ఈ మధ్యస్థ భాగం అందుకని అర్జున మధ్య అని పేరు వచ్చింది. కానీ నేను దాదాపుగా 2002, 2003 నుంచి 2005, 2008 వరకు పల్లూరులో ప్రైవేట్ స్కూల్ యొక్క విద్యా వ్యవస్థలో పనిచేసుకుంటూ ఈ యొక్క నేను అనుసరణలో మా గురువు గారి యొక్క సిద్ధనాగార్జున పీఠము వ్యవస్థాపకులు ఎల్చూరి మహర్షి ఎల్చూరి వెంకర్రావు గారు మరియు మా యొక్క మధుశర్మ మనుగురు ఉమ్మడి ఖమ్మం జిల్లా మధుశర్మ గారి ఆశీస్సులు, చింత సమ్మయ్య, ఈ దంతనపల్లి మల్లయ్య, ఆక రవి గారు, తిమ్మంపేట మంగపేట మండల వాస్తవ్యులు, నరసింహారావు, విశ్వనాథన్ డాక్టర్ గారు, వీళ్ళందరికీ మరొకసారి శిరసావించి వందనములు చేస్తున్నాను. నేను దాదాపుగా 5,770 మంది వరకు ఈ తెల్లమద్ది వైద్యం చేసిందండి. ఇందులో రసం మందులతో పాటు ఇటు చూర్ణాలు ఏదో ఒక విధంగా ఒక పేషెంట్కి కనుక అనువర్తింపచేస్తే ఎలాంటి వ్యాధులైనా కానీ, అంతేకాకుండా గుండె సంబంధించిన వ్యాధులను కూడా తరిమి కొట్టే అవకాశం ఉంటాయి. కానీ ఈ రోజుల సాధ్యమైనంత వరకు ఎర్బళ్ళు ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో అడవి ప్రాంతాల్లో వాటి సక్కనే అవి పుట్టుకొచ్చి తెల్లగా దీని యొక్క వేరు ప్రాంతం దాదాపు కాండం భాగం చిన్న మొక్క కానీ ఇంతకుముందు మేము పెద్ద చెట్టు చూపించాను కదా, నేను బెరడు కూడా తీసుకొచ్చిన ఈ రోజు రసం మందులు చూపిద్దాం. అది కూడా అయితే దాని బెరడులాగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ యొక్క తొడిమలను ఒక చూర్ణంలాగా చేసి తెల్లమద్ది పౌడరు, తెల్లమద్ది చూర్ణమని
ఒక 100 గ్రాములకు ఒక 2000 రూపాయల, ఒక 500 గ్రాముల ఒక 500 రూపాయలతోని వెలగడుతున్నారండి. సహజ సిద్ధంగా వచ్చిన మొక్కలే, కానీ కష్టం ఉంది. ఆ కష్టం తగ్గట్టు తీసుకోవాలి, కానీ ఇది చేసుకుంటూ పోతున్నాం. మరి దీనికి అంతా కారణం ఏంది? ఈ కంప్యూటర్ల యుగంలో ప్రతిదీ కూడా రసాయనిక మందులతోని, మనం కూడా రసాయనిక మిషన్లతోని ముడిపడి ఉండడం వల్లనే అనేక విధములుగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో అతి ముఖ్యమైన వ్యాధులు ఏంటంటే గుండెకు సంబంధించిన వ్యాధులు. ఎప్పుడైతే గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నదో, ఎవరి శరీరంలో ఏ విధంగా ఇమిడి ఉన్నదో, జెనెటిక్ ప్రాబ్లంతోనూ, మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలతోనూ, లేదంటే మన యొక్క వారసుల యొక్క వాళ్ళలో ఉన్న యొక్క వ్యాధులతోనూ మనకు ప్రకోచింప చేయడం వల్ల చివరికి ఆ వ్యాధిగ్రస్తులు సోకి ఆ కుటుంబం అంతర్గతలో పడుతున్నాయండి. చూడండి, నిమజ్జనము దాదాపుగా సెప్టెంబర్ 16-17వ తారీఖు అయింది. రాత్రి సాయంత్రమే దాదాపుగా ఎక్కడో 15 లక్షలకు వినాయకుని యొక్క లడ్డును వెలంపాట తీసుకొని ఆడ డ్యాన్స్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళేసరికనే 30 సంవత్సరాల లోపు కూడా ఉంటాడు. పాపం 30 సంవత్సరాల లోపే ఉంటాడు. అతనికి ఏమున్నదండి, హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలి చనిపోయాడు. చూస్తున్నాం, వినాయకుని లడ్డు చేసిందో పెద్ద ఘనకార్యం, అందులో చూసేసరికి కుప్పకూలిపోయారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. చూసారండి, ఇలాంటి ఎంత అఘోలమైన వస్తుంది. మరి దానికి అంత కారణం ఏంది అంటే, ఎప్పుడైతే మనసు ఏకాగ్రతంగా ఆలోచిస్తుందో, ఆ ఏకాగ్రతంగా ఆలోచించిన మనసుకే దాని కాక నిశ్చలంగా మనం అయితే ఎప్పుడైతే కష్టపడి సాధిస్తున్నావో, ఆ సాధించిన దాన్ని ఎక్కడికైనా గగన శిఖరంలోకి ఎక్కే విధంగా, పాకే విధంగా, ఎదిగే విధంగా ఉంటారని స్వామి వివేకానందుడు చెప్పిండు. ఆయన సాధించిండు. ఆయన బతికిన కొద్ది కాలమైనా కానీ, ఒక 1000 సంవత్సరానికి, కొన్ని కోట్ల సంవత్సరం ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ భారతదేశం చరిత్ర ఉన్నంత వరకు, ఈ యొక్క భూఖండం మీద భారతదేశం ఉన్నంత వరకు, ఈ ప్రపంచంలో జనసమూహం ఉన్నంత వరకు స్వామి వివేకానందుని తలుసుకునే ప్రతి ఒక్కరూ ఉంటారు. ఎందుకంటే గుండె ధైర్యం అటువంటిది. మన గుండె గాంక ఒక కవచంలాగా, ఒక వజ్ర కవచంలాగా మనం మెరుస్తుందో చూడండి. కొన్ని వజ్రాలు ఉంటాయని పుష్యమి నక్షత్రం ఆదివారమో లేక అమావాస్య పుణ్యమో లేక వచ్చిన రోజు ఆడగాక ఆ యొక్క అమావాస్య ఆ యొక్క వెన్నెల్లో గాక వజ్రం పెడితే చుట్టూ కొన్ని మీటర్ల దూరం వరకు కోహినూరు వజ్రం పోతుంది అన్న రాయలసీమ ఏరియాలో. అప్పుడు శ్రీకృష్ణరాజు దేవరాయ యొక్క ఆస్థానంలో ఉండేదట. ఎన్నో కథలు ఉంటాయి, ఆ చరిత్ర కూడా ఉంటుంది. కోహినూరు వజ్రం గాక ఆ యొక్క వచ్చిన యొక్క పుణ్యమి రోజు గాక వచ్చిన యొక్క పౌర్ణమి రోజు వచ్చిన యొక్క చంద్రుని యొక్క ప్రతిబింబం గాక ఆ యొక్క వజ్రం పెడితే చుట్టూ కొన్ని మీటర్ల వరకు ఏ విధంగా ప్రవేశిస్తుందో, ప్రకాశిస్తుందో ప్రతి మనిషి కూడా అట్నే ప్రకాశించాలి. పుట్టిన కొద్ది కాలమైనా, బతికిన కొద్ది కాలమైనా, పుట్టిండు కొన్ని కోటాను కోడు సంపాదించి అంటారు. కాదు, ప్రపంచానికి మనం ఏం చూపిస్తున్నాము, ఆ చూపించిన దాన్ని విలువ ఎంతున్నది, దాని విజ్ఞానం ఎంతున్నది అని సాటి ఎత్తిన వాళ్ళు కొందరిలో ఉంటారు. అందులో గొప్ప వాళ్ళు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, స్వామి వివేకానందుడు. ఎందుకంటే ఈరోజు ఒక భాగంలో చెప్పుకుంటూ పోదామండి. ఆయుర్వేద అభిమానులారా, దీని అర్జున మధ్య అంటారు. మన గుండెకైతే ఎక్కడైతే గుండె సంబంధించిన వ్యాధులు వస్తుందో ఆ వ్యాధుల గాక దీనికి సంబంధించిన యొక్క ఏది అర్జున మధ్యను గాక మనం అనువర్తింపచేస్తే గుండె నిబ్బరంగా ఉంటుంది. ఆ గుండె నిబ్బరానికి ఎలా బాగుంటుందో ఒకసారి ఒక ఉదాహరణ తీసుకుంటే, స్వామి వివేకానందుడు దత్తవంశస్థుడట. అంటే అక్కడ పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కలకత్తా దాదాపుగా 1863 జనవరి 11వ తారీఖున ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఒక వాడలో విశ్వనాథ దత్త, చూడండి, విశ్వనాథ దత్త భువనేశ్వరి దంపతులకు జన్మించిన గొప్ప గనుడు అంటే స్వామి వివేకానందుడు. ఆయన మొదటి నుంచే చాలా చమత్కారము మరియు చాలా చురుకుగానే మెదడు. కొందరిది ఉంటుంది మెదడు ఏముంటుందంటే 100 సార్లు కంఠస్థనం చేయండి, 121 సారి కూడా ఆ కంఠస్థనం అది రానే రాదు. 100 సార్లు బుక్స్ పేజ్ చదవండి, ఒక్కసారి కూడా రాదు. కానీ ఆయన దాదాపుగా పుట్టుక నుంచో ఎట్ట అబ్బిందో వాళ్ళ యొక్క దత్త కుటుంబంలో వాళ్ళు గొప్ప గొప్ప విద్వాంసులు, గొప్ప గొప్ప వంశధాన్ని బట్టి ఉంటారు. అందుకే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అనిపిస్తుంది. అలాంటి యోగులలో స్వామి వివేకానందుడు ఒకరన్నమాట. చిన్న వయసు నుంచే చమత్కారం వ్యక్తి, చాలా ఇంటెలిజెంట్, చాలా
మెమరీ పవర్ గల వ్యక్తి. ఒక్కసారిగా ఇంకా ఇంటే అంత అమూల్యమైన వ్యక్తి. మా గురువు గారు కూడా అటువంటి వాళ్ళు ఎలిచిరంకర కూర్చుంటూ నిలబడ్డాడు. కానీ సభ పెట్టేది, కొన్ని వందల మంది, వేల మంది వచ్చేది. ఎక్కడ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఏది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యొక్క రాయలసీమ, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర, ఇటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణ ప్రతి ఒక్క 23 జిల్లాలో ఉంటే, 24, 25 జిల్లాలో ఉంటే, ఏ జిల్లాలో ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎప్పుడు మా అక్కడ కంఠస్థానం తీసుకున్నావు, ఏం చదివినావు, ఏం కథ అనేది కూడా అంతమందిలో లేపి అడిగి ఆ క్షణం చెప్పేవాళ్ళు. అందులో మహర్షులు ఉంటారండి. అందుకే గొప్ప గొప్ప మేధాశక్తి సంపన్నులు ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా మా గురువుగారు కూడా ఒకరే. కానీ ఈ స్వామి వివేకానందుడు దాదాపుగా చిన్న వయసు నుంచే అంత మెమరీ కల వ్యక్తి అట. ఒక్క గంటలో దాదాపు 700 పేజీలు, అంటే ఎంత అండి, 350 పత్రములు, అంటే ఇది పుస్తకాలు ఉన్న యొక్క పత్రం ఉంటే చూడండి, ఇంతలా బుక్స్ ఉంటే 350 పత్రంలో 700 ఆ బుక్స్ గంటల్లో చదివేదన్నమాట. అంటే ఒక్క నిమిషానికి ఎన్ని పేజీలు చదివి ఒకసారి చూసుకోండి. అంత మెమరీ గల వ్యక్తి. కానీ ఆయన బాల్యం నుంచే చాలా 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 కష్టాల నుంచి చాలా చాలా చమత్కారంతో తన యొక్క విద్యని కానీ తన విద్యాభ్యాసం మొదలైంది. 6వ సంవత్సరం నుంచే ఆటోమేటిక్గా వాళ్ళ ఉమ్మడి కుటుంబము, మరి వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, అతని తోడు ఒక చెల్లె, 2 సోదరులు ఉండేది. అంటే వాళ్ళ భువనేశ్వరికి, విశ్వనాథ దత్తకు ఎందుకు 4 పుట్టిరనమాట. అందులో వాళ్ళ ముగ్గురు చూడండి, వివేకానందుని గురించే ఇంతవరకు దాదాపుగా ఆయన యొక్క కాలం గడిచిపోయినా కానీ 130 సంవత్సరాలు, 134, 140 సంవత్సరాలు కానీ ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే తన యొక్క ఉన్న విజ్ఞానంతో వివేకానందునికి గొప్ప విద్యావంతుడు, గొప్ప విజ్ఞానవంతుడని తను నిరూపించేది ఏంటంటే, ఆయన విజ్ఞానం చదువుకున్న తర్వాత వాళ్ళలో ఉన్నది ఇమిడి ఉందంటే, వాళ్ళ నాన్నగారు అప్పట్లోనే కలకత్తాలో దాదాపుగా 1863, 1870 వరకు ఆ కలకత్తాలోనే కొన్ని న్యాయవాదిగా పనిచేసి ఆ ఉమ్మడి కలకత్తాలో ఉన్న వాళ్ళని ఎన్నో జీవన విధానాలను రూపుదిద్దిన వ్యక్తి. ఎప్పుడైతే తల్లిదండ్రులుగా సామాజిక స్పృహ కానీ తన యొక్క విజ్ఞానాన్ని కానీ ఎప్పుడైతే తన విద్యావంతులాగా ఉంటారో, ఆటోమేటిక్గా జెనెటిక్ ప్రాబ్లంతోనూ ఆ యొక్క చేయవలసిన ఒక విజ్ఞానం దాన్ని బట్టి పిల్లల మీద కూడా ప్రభావితం చెందుతూ ఉంటుంది. కానీ అదేవిధంగా ఈ యొక్క స్వామి వివేకానందునికి ఆ తల్లిదండ్రుల యొక్క కుటుంబ పద్ధతులు, ఎప్పటికీ ఆయన ఒక లాయర్ ఉండడం వల్ల, వకీల్ సాబ్గా ఉండడం వల్ల అన్ని వర్గాల ప్రజలు వచ్చి అప్పుడు ఇప్పటి కూడా అట్నే ఉన్నది. యూనివర్సిటీలు వచ్చినాయి, వైస్ ఛాన్సలర్లు వచ్చినారు, గొప్ప గొప్ప రాజ్యాంగ చట్టాలు వచ్చినాయి, ఏం వచ్చినాయి, కులం పిచ్చే ఉన్నది, ఇది రిజర్వేషన్ పిచ్చే ఉన్నది. ఇతడు ఆ కులస్తుడు, ఇప్పుడు ఈ కులస్తుడు, ఈ కులం ఏమున్నదండి, ఇప్పుడు అప్పటిలాగానే ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. అప్పుడు జనసమూహం తక్కువ, ఇప్పుడు జనసమూహం ఎక్కువ. కానీ బయటికి ఏర్పడతలే. ఏంటంటే చట్టం ఉంది కదా, చట్టం ముందో అందరు ఉన్నట్టు యాక్షన్, చట్టం తర్వాత బయటికి రాగానే యాక్షన్ లేదు, మళ్ళీ రియల్గానే రియలైజేషన్ అవ్వడం లేదు. ఇప్పటికీ ఎంతమంది విద్యావంతులు ఉన్నా, ఎంతమంది చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎక్కడి వేసిన గొంగడి అక్కల్లాగానే విద్యా వ్యవస్థ అట్నే ఉన్నది, వైద్య వ్యవస్థ అట్నే ఉన్నది, దోపిడీ దత్తం అట్నే ఉన్నది, సమాజంలో ఉండవలసింది అంతే ఉన్నది. 145 అంటే 150 కోట్లు, 145 కోట్ల జనాభాలో ఒక 10-15% మంది ధనవంతులు ఉన్నారు. దాదాపు 90-80 కోట్ల జనాభా అష్టదరిద్రులు ఉన్నారండి. వీటికి కనీసం కంట్రోల్ బియ్యం కూడా నోచుకొని వాళ్ళు ఉన్నారు. నేను మొన్న ఒక వీడియో పెట్టినండి, పేదవాని ఒక అర్థోపేడిక సమస్యలో అతను చూసి ఎంతోమంది మా దగ్గరకు వస్తున్నారు. నా దగ్గరే కదా, అనాథ ఆశ్రమాల కాడికి, ఆయుర్వేద ఆశ్రమాల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా కానీ కోకళ్ళే వెళ్తుంటారు. స్పృహ రావాలి సమాజంలో. స్పృహ అంటే ఇంతవరకు ఏం లేదు. ఎక్కడ వేసింది అక్కడికి ఎక్కడికి దప్పకాలు కొట్టి ఆ విద్యా వ్యవస్థను, ఆ విజ్ఞాన వ్యవస్థను, జీడిపి పెరిగింది, ఆర్డిపి పెరిగింది, ఏడిపి లేదు, ఎక్కడ వేసింది అక్కడనే ఉన్నది. కానీ సరే ఏదైనా కానీ మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఎందుకంటే కొద్దిగా ఈ ఆయుర్వేదంతోనన్నా కొంచెం పెదరికానన్నా, లేక నాలాంటి యొక్క ఏది ఏం లేని వాళ్ళు ఉంటారు, నిరుపేద వాళ్ళనన్నా కొద్దిగా కాపాడాలి, కొద్దిగా చేయాలనే ఒక స్పృహతో నేను ముందుకెళ్తున్నా. కానీ దానికి కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రభుత్వ ఆచనాలు, ఎంతో ఆటంకాలు, వైద్య విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, విజ్ఞాన విషయంలో కానీ, ఏ విషయమైనా ఏదైనా కానీ మన కంకణం కట్టుకున్నది
సమాజంలో స్పృహ కల్పించాలి, వైద్యాన్ని అందరికీ అంకితం చేయాలని ఒక భావనతోనే మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. అయితే ఈ వివేకానందుడు దాదాపుగా చిన్న వయసు నుంచి 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం నుంచి వాళ్ళకి విజ్ఞానం అనేది ఆటోమేటిక్గా విద్యాభ్యాసం మొదలైంది. విద్యాభ్యాసం మొదలైన తర్వాత మిత్రులతో మంచి కలిసిమెలిసి ఉండేదట. వచ్చిన తర్వాత అల్లరిలో చేస్తుంటే ఆ రోజు ఏం చేద్దాం చూడండి, కొంత పిల్లలకు నేను మాట్లాడగలనంటే మాట్లాడే చూస్తాడు. కొందరు ఏమనుకుంటారు, మాట్లాడి చూసిన వ్యక్తి పిచ్చోని అనుకుంటాం. పిచ్చోని అతను ఒక ఆలోచన పరిజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అది సైకాలజీగా ఆ పిల్లగాని గురించి ఆ యొక్క ఎవరైతే గురువు ఉంటారో, ఎవరైతే విద్యా వ్యవస్థను బోధించే వాళ్ళు ఉంటారో, ఆ సైకాలజీగా ఆ పిల్లగాని గురించి ఆలోచించి మనం అదే విధంగా మెదులుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క పిల్లగాడు గగనానికి వెళ్ళి ఒక నక్షత్రంలాగా వెలుగుతాడు. కానీ అలాంటి ఒక నక్షత్రంలాగా వెలిగే ఎంతోమంది విద్యావంతులు కానీ విద్యార్థులు ఉన్నారు, ఎంతోమంది గురువులు ఉన్నారు. వాళ్ళు ఎంతమందిని గుర్తిస్తారు, ఎంతమందికి గగన శిఖరానికి అందిస్తారు. చూడండి, ఎంతోమంది సివి రామన్ వచ్చారు, ఎంతో ఆర్థిక శాస్త్రవేత్తలు వచ్చారు మన భారతదేశంలో కూడా. కొందరు నోబెల్ పురస్కారం కూడా కొందరికి అందుకున్నారు. కానీ దాదాపు నోబెల్ పురస్కారం అందుకొని ఇప్పటికి వచ్చిన దాదాపు 20-18 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యన ఎవరన్నా మన భారతదేశం తరపున కానీ మన యొక్క కానీ నోబెల్ పురస్కారానికి ఎవరన్నా కనీసం పార్టిసిపేషన్ కానీ లేకుండా పురస్కారం అందుకున్న వాళ్ళు ఉన్నారండి? ఒకసారి గుండెల మీద చేసుకోండి. అంటే విజ్ఞానం అనేది ఎంతవరకు ఉంటుంటే అది అంతవరకే పోతుంది. అదేగాని ఇస్తలే. ఎంతో గొప్ప ప్రతిభావంతులు ఉన్నారు. ఆ ప్రతిభావంతులు పక్కకు అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి ఆర్థికంగా పిచ్చి, కొందరు కులం పిచ్చి, కొందరు క్యాస్ట్ పిచ్చి, కొందరికి ఎదగలేరు. ఇతను ముందు కాక మనకన్నా ముందు ఎదిగితే అతడు మనల్ని తొక్కుతాడని అలాంటి ఒక తెలివిగల వ్యక్తిని బయటికి లోపల దొక్కుతున్నారు. కానీ ఆ రోజుల దాదాపుగా 1863-18లో కానీ అప్పుడు ఇంకా ఉన్నా కానీ తొక్కినంత కానీ అందులో కొంచెం ఏది ఉన్నా కానీ అందులో నీతి ఉండేది, నిజాయితీ ఉండేది, గురువుకు ఉండేది, శిశువుకు ఉండేది. కానీ అప్పుడు ఎంతో కొద్ది మంది అందరూ గొప్పగా ఎదిగిపోయారు. ఎదిగి ప్రపంచంలో ఉన్న మన యొక్క భారతదేశంలో ఉన్న సంస్కృతిని దాన్ని తీసి పక్కకేసారు. వేసి ఎంతో ఒక విజ్ఞానంతో మన స్వతంత్రాన్ని సంపాదించి తెల్లదొరలను బయటకు కొట్టి మన స్వతంత్రాన్ని సంపాదించి ఈ సంపాదించిన దానితోనన్నా కొద్ది మంది అభివృద్ధి చెందుతామని చూస్తే ఏమున్నదండి? కొద్ది మాత్రం చూపింది. దాదాపు 10%, 15%, ఒక 20-25%. వాళ్ళు అనుకున్న కళలు ఏం చేయాలి? 100% స్వతంత్రం వచ్చిన తర్వాత 100% భారతదేశము అభివృద్ధి చెందుతుంది, 100% అందరూ విద్యావంతులు అవుతారు, అందరూ నిరాక్షసులు లేకుండా ఉండి అందరూ మంచినే ఒక ఆర్థికంగా లోపాటు లేకుండా ఎంతో కొంతకు అభివృద్ధి చెందుతాడు. ఎంతోమందికి ఎన్నో కళ్ళగన్నారు. వాళ్ళు కళ్ళగన్నది ఇంతవరకు స్వాతంత్రం వచ్చి 70-75 సంవత్సరాలు, 70-80 సంవత్సరాల దగ్గరికి వచ్చినా కానీ ఏమన్నారండి బాపూజీ గిట్ట గొప్ప దేశ నాయకులు? ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అర్ధరాత్రి ప్రయాణం చేస్తుంది అప్పుడే భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చిందని. ఎక్కడ సెక్యూరిటీ లేదు, ఏం లేదు, ఏది చేసినా ఏమి లేదు, ఫుల్ సెక్యూరిటీ ఉన్నా ఏదున్నా కానీ స్త్రీకి జరగవలసిన అన్యాయం జరుగుతుంది, పేదవాళ్ళకి జరగవలసిన అన్యాయం జరుగుతుంది, వ్యాధిగ్రస్తులకు అన్యాయం జరుగుతుంది, అన్నిటికీ అన్యాయం జరుగుతుంది. ఇది అండి. సరే, ఏదైనా కానీ మనం చెప్పబోయిందంటే కొద్ది మాత్రమన్నా సమాజ స్పృహ ఉండి కొద్దిగాక అడిగేసుకొని కొద్ది మాత్రమైనా మన యొక్క దాన్ని అయితే ఏది మన యొక్క విద్యావంతులు కాకుండా కనీసం అన్నా కానీ మన యొక్క తినే ఆహార పదార్థంలో, మన తీసుకునే ఆహార పదార్థంలో మనం మెదులుకునే ఒక ఆయుర్వేదం ఒక పద్ధతిలోకి మెదులుకుంటే కొద్ది కాలం అన్న బ్రతికే అవకాశం అనేది ఉంటుందని స్పృహతో మేము ముందుకెళ్తున్నాం. అందుకు ఈరోజు ఎప్పుడైతే వజ్ర కవచంలాగా గుండె తయారవుతుందో అలాంటి వజ్ర కవచం గల, అలాంటి వజ్ర యొక్క స్వరూపుడు గల వజ్రం ఆయుధంలాగా చేసి తనలో ఉన్న మనసులోనే ఒక ప్రతిబింబించిన ఒక 150 సంవత్సరాలు కాదు, ఒక 500 కోటి సంవత్సరాలకు విజ్ఞానం అంతా చేసిన వెలువెత్తిన గొప్ప గణుడు అంటే స్వామి వివేకానందుడు. అలాంటి స్వామి వివేకానందుని ఈరోజు ఏంటంటే యువకుని వయసులోనే దాదాపు 39-38 సంవత్సరాలనే తన ప్రాణాలు కోల్పోయింది. ఎంతకాలము పుట్టి దాన్ని ఎంతవరకు సాధించిన వాళ్ళే గొప్పవాళ్ళు. అయితే ఆయన అంటే ఎదగడం కారణం ఏంటంటే ఆ రోజులు ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు చెప్పిన ఒక విషయాలను ఆయన అనుసరించి తల్లికి మరియు తండ్రికి తాతగారికి ఎదురుకొచ్చినేసి మళ్ళీ వాళ్ళని ఒకటి మమేకం గాయించుకుంటా ఆయన చక్కని ఆయనే దాని మీద దాన్ని పరీక్ష చేసుకుని దానికి ఒక చిన్న ఉదాహరణ ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి సమీపంలో ఒక ఇల్లు ఉండేది, ఒక ఇంటిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎక్కి అతని యొక్క స్నేహితులు చిన్నతనంలోనే దాదాపు 6, 7, 8 తరగతి వయసులోనే ఆ చెట్టు ఎక్కి ఎప్పటికి అల్లరి చేసి ఆటలాడేది. వాళ్ళ తాతగారు ఒకరోజు ఏమన్నారంటే స్వామి వివేకానందుని,
స్వామి వివేకానందుని మరియు స్వామి వివేకానందుని యొక్క మిత్రులతోని ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉన్నది. ఆ చెట్టు అయితే ఎవరు ఎక్కుతారో మిమ్మల్ని చంపో లేక మిమ్మల్ని చేసి కొడుతుంది, మీరు ఎక్కకని చెప్పినట. కానీ స్వామి వివేకానందుడు ఏం చేసి తెలుసా, ధైర్య సాహసాలకు ఆ చిన్న వయసులోనే రాత్రి సమయంలో ఎవరు సంచరించే సమయంలో చెట్టు ఎక్కిండు. చెట్టు ఎక్కేసరికి మిత్రులు ఏం చేశారు, ఇంక లేచిండా లేవాలని మిత్రులు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తే అప్పుడు స్వామి వివేకానందుని ఇంట్లో లేరు. బయటకు వచ్చి చూసే సెట్టింగ్ ఉన్నారు. అరే నాన్న ఎందుకు ఎక్కినవని వాళ్ళు గర్జించి అడిగేసరికనే మీ తాతగారు చెప్పిన ఇందులో దయ్యం ఉన్నది కదా, ఏదో భూతం ఉందాడు కదా, మనది ఎక్కితే నేను పీల్చి తింటుంది, నువ్వు దిగునని ఆ యొక్క స్వామి వివేకానందునికి అలా మిత్రులు చెప్తారు. మరి దయ్యమే ఉండి మా తాతగారు చెప్పినట్టుగానే నేను ఎక్కి చాలాసేపు అవుతుంది. ఆ సమయంలో నన్ను ఎవరికల్లా నన్ను మెడలిరుడా, నన్ను చంపడం జరగాలి, నేను కింద పడడం జరగాలి, నేను ఏం జరగలే కదా అంటే దయ్యం లేదు, ఏమీ లేదు. మా తాతగారు ఏం చేసారు, మనం ఇలాంటి ఒక అల్లరి పని చేయడం వలన చేయొద్దని ఉద్దేశంతో మన తాతగారు ఇట్లా చెప్పిందని స్వామి వివేకానంద ఆ యొక్క బాల్య వయసుని ఆ మిత్రులు తెలియపరచండి. అంటే ఎంతవరకు సాహసం చేసి ఉండండి. ఇప్పుడున్నది ఇలాంటి బాలులలో కొందరు ఉన్నది ఏమున్నది, ఎక్కడ ఉన్నది అంబర్, ఎక్కడ ఉన్నది ఎక్కడ బీరు ఉన్నది, ఎక్కడ మందులు ఉన్నాయి, ఎక్కడ అంబర్లు మనిషి నోట్లు వేసుకోవాలి, ఎప్పుడు తల్లిదండ్రుల కాడ ఎక్కువ డబ్బులు తీసుకోవాలి, ఎప్పుడు టచ్ ఫోన్లు పట్టుకోవాలి, ఎప్పుడు బయటికి బలాదులు చేయాలి. అప్పటికిప్పటికీ 130, 120, 40 సంవత్సరాల చరిత్రకు ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి. అప్పుడు కష్టించి శ్రమించి తన విజ్ఞానం నేర్చుకోవాలి, ఒక విజ్ఞానంతో బయటికి వెళ్ళాలి, ఈ యొక్క చీకటిగా ఉన్న సమాజాన్ని మార్చాలనేది అప్పుడు యువకులు అనుకున్నారు. ఇప్పుడు యువకులు ఏమనుకున్నారు, ఎప్పుడు చేసుకోవాలి, మత్తి పనులు కడుపులు ఎప్పుడు వేసుకోవాలి, నేను ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఆట అటాక్ తెప్పించుకొని ఎప్పుడు అడ్డం పడాలి, ఇదే ఆలోచన ఉన్నది. కానీ ఆ రోజున ఎప్పుడైతే ఆ ధైర్య సాహసాలు ఉంటుందో స్వామి వివేకానందునికి, అప్పుడు వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు ఏంది ఎదిరించే శక్తి ఏందని ఆ రోజుగా అనుకుంటూ పోయాడు. కానీ అట్నే యుక్త వయసు వచ్చిందాక ఆటోమేటిక్గా అదే కాలంలో అదే సమయంలో కొద్ది కాలం తర్వాత రామకృష్ణ పరమహంసుని యొక్క ప్రియ శిష్యుడయ్యాడు. చూడండి, కొద్దిగా ఆలోచన వచ్చిన తర్వాత ఎక్కడైతే దాన్ని సరిహైన యొక్క విద్య నేర్పే గురువు ఉంటాడో ఆ గురువు గారు కనుక ఈ యొక్క ఎప్పుడైతే శిష్యుడు కనుక చెమ్మకూరుస్తుందో గురువులో ఉన్న విద్య విజ్ఞానం మొత్తం తెలియవస్తాడు. కానీ రామకృష్ణ పరమహంస కొన్ని పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో స్వామి వివేకానందుడు ఆ రామకృష్ణ గురువు గారికి సందిగ్ధుడై మొత్తం మన భారతదేశంలో ఉన్న యొక్క విజ్ఞానాన్ని కానీ మొత్తం నూరిపోసిందండి. భారతదేశం అంటే ఏంటిది, ప్రపంచం అంటే ఏంటిది, ప్రపంచంలో ఉన్న యొక్క మతాలేంటి, కులాలేంటి, అదేవిధంగా మన భారతదేశంలో యొక్క విభిన్న జాతులు ఏందని అన్నీ నూరిపోసిండు. కానీ అప్పుడు అంతే సమయంలో వాళ్ళ నాన్నగారు కూడా ఏం చేసిందంటే ఎక్కలేని ఎదలేని ఒక ఎక్కువ ఆస్తులు సంపాదించి అది చేసి ఆయన చివరికి సన్యాసిగా ఒక సామాజిక సేవలోకి వెళ్ళిపోవాలని ఒక సన్యాసికి కూడా ఆయన ఆటోమేటిక్గా కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే నాన్నగారు వెళ్ళిండో ఆ నాన్నగారి యొక్క మార్గంలో మరి వాళ్ళ గురువు గారిని ఒక రామకృష్ణ పరమహంస మార్గంలోకి మొత్తం నాకు వివాహం ఏంది, ఈ యొక్క ప్రపంచం ఏంది, ప్రజలేంది, ఇందులో వచ్చవలసిన ఒక సన్యాసిగా ఉండి వీళ్ళని ఏమైనా రూపు మార్పొచ్చు అనేది మొత్తం ఆలోచన జ్ఞానం వెళ్ళిపోయింది. ఎవరికైనా విద్యావంతులకు కానీ ఎవరికైనా గొప్ప గొప్ప మేధావులకు అదే ఆలోచన కలుగుతుంది. అందులో గొప్ప వాళ్ళు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు కూడా అట్నే తయారయ్యాడు, అట్నే యేసు ప్రభువు కూడా అట్నే తయారయ్యాడు, గురునానక్ కూడా అట్నే తయారయ్యాడు. వీళ్ళందరూ గొప్ప గొప్ప విద్యావంతులు, గొప్ప గొప్ప మేధాశక్తులు. కానీ ఒక్కరోజు కాగా ఒక రాత్రి కాగా ఏ సమయంలో కానీ స్వామి వివేకానందుడు ఏదో ఒక పఠనం కావాలన్నా ఏదైనా కానీ ఒక్క నిమిషాల్లో ఒక అరగంటలు గంటలనే అనుక్షణం ఆలోచించి దాన్ని ఏ విధంగా దాని దారి రావాలి, దాన్ని ఏ విధంగా మార్పు రావాలి అనే ఆలోచన గొప్ప వాళ్ళంటే ఈ యొక్క స్వామి వివేకానందుడు. అదే సమయంలో చూడండి, ఎప్పుడంటే చూడండి అన్నీ కలిసి రావాలంటారు. కొందరు బాగా కష్టపడతాడు, నాకు ఇదే రావాలి అదే రావాలి, ఏది రాదు. కష్టం ఉండాలి, దానికి తోడు నిజాయితీ ఉండాలి, మనకి కలిసి రావాలి. కానీ స్వామి వివేకానందుని గురించి అప్పుడే ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. పక్క దేశాలు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇంకా అంతేకాకుండా ఇంకా వేరే 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 దేశాలకు కూడా అప్పుడు మన భారతదేశం కలిసి ఉన్నది. పక్క ఒక జపాన్ కానీ మిగతా దేశాల్లో కూడా ఆటోమేటిక్గా స్వామి వివేకానందుడు గొప్పవాళ్ళు అని బయటికి తెలుస్తుంది. కానీ అదే సమయంలో అమెరికాలో ప్రపంచంలో సర్వమత సమ్మేళనం ఒక సభ జరుగుతుందట. కానీ మరి ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళాలి? అప్పుడు మన భారతదేశం స్వతంత్రం రాలే కదా, ఎవరు వెళ్ళాలి? రామకృష్ణ ప్రియ శిష్యులు ఎవరు? స్వామి వివేకానంద. కానీ వివేకానందను పంపారని ఇక్కడ మన దేశంలో ఉన్న ప్రముఖులు గొప్ప గొప్ప నాయకులు ఆ యొక్క స్వామి వివేకానందను పంపించారు.
కానీ ఇక్కడి నుంచి మన భారతదేశం అమెరికాకి వెళ్ళాలి. ఎట్ట వెళ్ళాలి మరి? అప్పుడు కొద్ది కాలమా, కొన్ని డబ్బులా? అప్పుడు ₹1 ఒక నాణ్యం ఉంటేనే కొన్ని లక్షలతో సమానం. ఆర్థికంగా కూడా లేదు. ఆయన ఆర్థికంగా ఉన్న వాటిని అన్నిటి వాళ్ళ నాన్నగారు చేసిన ధర్మశాస్త్రాలకు దానికే అంకితం అయిపోయినాయి. ఈయన మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న విజ్ఞానం కానీ దీన్ని కూడా ప్రబోధించాలనేది ఆయనలో ఒక స్పందన వచ్చింది. ఆ స్పందన వచ్చిన దానికి ఆటోమేటిక్గా చికాగోకి వెళ్ళిపోవాలి. అమెరికాలో ఉన్న చికాగోలో అది ఒక సభగా వెళ్ళాలి. అది ఎప్పుడు జరిగింది ఆ సభ? దాదాపుగా 1893 సెప్టెంబర్ 11వ తారీఖున సభ సమ్మేళనం. కానీ ఆయన జూలై నెల వరకే అక్కడ అమెరికాకు చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న తర్వాత చాలా రిస్క్ పడ్డాడు. ఎవరి పరిచయం లేరు. ఆయన వేసుకున్న సన్యాసి ఒకటి కిందికి మీదకి ఒకటి లాల్ లాగా, లేదంటే ఆయన వేసుకునే ఒక దుప్పటి, ఒక ముత్క వస్తువు కషాయ రంగుతో ఉంటే వాళ్ళందరూ అనుకునేది అక్కడ ఉన్నది ఇంగ్లీష్ ఆచారం, ఇంగ్లీషు మాట, ఇంగ్లీషు భాష. వ్యవహారం వేరు, మన వ్యవహారం వేరు, ఆయన ఆచారం వేరు. అప్పుడు ఒక స్త్రీతో పరిచయమై ఆమె ఈమెను అర్థం చేసుకొని, అంతేకాకుండా ఇంకొక విద్యావంతులు ఒక వైస్ ఛాన్సలర్ పరిచయమై ఆయన ఏం చేసిన ఆ వైస్ ఛాన్సలర్ను స్వామి వివేకానందుడు నేను ఆ సభకి వెళ్ళాలి, నాకేం లేదు, నేను వచ్చిన ఒక పట్టాలు లేవు, నాకు ఏం లేవంటే ఆయన కూడా ఆ సభ గురించి, ఈయన ఒక విజ్ఞానం గురించి ఆ సభకు ఒక సమ్మేళనం చేస్తారు. చూడండి, ఎప్పుడైతే చికాగోలో 1893 సెప్టెంబర్ 12వ తారీఖున ఆ సభ స్టార్ట్ అవుతుంది. సమ్మేళనం నడుతూనే ఉంటుంది, కొన్ని రోజులు వస్తూనే ఉంటుంది. కానీ అందరు ప్రపంచ దేశాలు గొప్ప గొప్ప ఆల్రెడీగా అప్పుడు ఈజిప్ట్ కానీ, పక్క ఫ్రాన్స్ కానీ, రష్యా కానీ అన్నీ అభివృద్ధి చెందుతూ ఉండేవి. కానీ మన అభివృద్ధిలో లేవు. అప్పుడు లేకున్నా కానీ అన్ని మతాలకు, అన్ని కులాలకు సార్వభౌమాధికారానికి ప్రముఖంగా ఉన్న దేశం ఏంటంటే ప్రపంచంలో భారతదేశంలో వాళ్ళకి తెలిసింది. కానీ ఈయనకి ఎందుకు, ఈయన ఎక్కడో ఒక పేదరికమైన దేశం నుంచి వచ్చిండు, ఇతనికి అన్ని మతాల గురువులు కానీ అందరూ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఎందుకు ఛాన్స్ చేయాలని కొందరు స్వార్థ బుద్ధి కూడా, ఆ స్వార్థంతో కూడా ఈయన ఏషాభారణం చూసి, ఈ యొక్క మన దేశం మనిషిని చూసి స్వామి వివేకానందుని పక్కన పెడతారు. కానీ పక్కకు పెట్టినా కానీ ఇతడు ఒక వైస్ ఛాన్సలర్స్ రాసించిన దాన్ని చూసి ఆటోమేటిక్గా అందరూ ఏం చేస్తారు, సభ జరుగుతుంది. ఆ సభలో అందరూ మాట్లాడతారు పక్క దేశాల గురించి, పక్క మతాల గురించి. గొప్ప జైన మతం గొప్పది, చైనా మతం గొప్పది, ఫ్రాన్స్ మతం గొప్పది, అంతేకాకుండా క్రిస్టియన్ మతం గొప్పది అన్ని వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. కానీ ఆయన ఏమన్నది, ఆయన కోరేటప్పుడే చెప్పారు, మీరు అన్ని దేశాల్లో ప్రముఖులు మాట్లాడండి, అన్ని ప్రముఖులతో మాట్లాడినాక చివరికి కొద్ది మాత్రం మిగిలిన యొక్క అవకాశాన్ని నాకు అనువర్తింప చేయండి, అంటే నాకు అవకాశం ఇవ్వండి, ఆ సభా ప్రముఖులను కోరిండు. కానీ అందరూ మాట్లాడిండు, ప్రజలందరూ రిస్క్ పోయారు. ఈ సభ జరుగుతున్నది. ఆ సభలో అందరికీ లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఎవరికి వచ్చింది? మన దేశం నుంచి పోయిన యొక్క సర్వమత సమ్మేళనానికి వెళ్ళిన స్వామి వివేకానందునికి వచ్చింది. ఆ ఛాన్స్ వచ్చి అందరూ వెళుతారు. చూడండి, మనం కూడా ఒక సభ మాట్లాడతాం, ఏదైనా పెట్టిన తర్వాత చెప్పింది నేను చెప్పి నాదే ఉంటుంది. చూడండి, చెప్పింది నా వ్యూస్ ఎవరు చూడరు. దాని సారవంతంగా ఆ యొక్క వైద్యానికి, ఆ వైద్యం తగ్గట్టుగా దాని యొక్క మ్యాటర్ చెప్తే సారవంతంగా చేసిన వ్యూస్ సూచన కొన్ని వందల వేల లక్షలు చూస్తారు. అది ఎవరు కొందరులో ఏం లేకుండా స్టైల్గా ప్రపోజల్ చేస్తారు అనుకుని దాన్ని వీగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్టైల్ మనసులో ఉండరు కనుక ఇప్పుడు కాలంలో. కానీ అదే విధంగా అదే సారవంతంగా అదే సభలో ఎప్పటికీ అందరూ మాట్లాడింది అది చేస్తుంటే బోరు కొడుతూ లేచిపోతూ ఉంటారు. కానీ లాస్ట్ స్వామి వివేకానందునికి ఇస్తారు. ఆ యొక్క సర్వమత సమ్మేళనం యొక్క ఎవరైతే చికాగోలో ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్న అమెరికా వాళ్ళు, బయట చేసేస్తులు, గొప్ప వాళ్ళు ప్రముఖులు, అప్పుడు స్వామి వివేకానందునికి ఇస్తారు. మీ ఛాన్స్ వచ్చింది, మీరు మాట్లాడగలరు, మీరు మాట్లాడండి. అప్పుడు స్వామి వివేకానందుడు వెళుతారు. వెళ్ళిన తర్వాత ఏముంటుందండి, అక్కడ అందరు లేచిపోతూ ఉంటారు. స్వామి వివేకానందునికి ఏం అర్థం కాదు. ఓ మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్స్, ఇదే ఫస్ట్ మాట అన్నది. ఓ మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, ఈ ఒక్క ముక్క ఓ మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్ అనే ఒక ముక్క అందరూ ఇంగ్లీష్ పరిభాషలో, అందరూ ప్రముఖులు ఇంగ్లీష్ భాషలో గొప్ప మహారాజులు తెల్లదొరలు కదండి. మై డియర్ సిస్టర్ అండ్ బ్రదరా అంటే నా యొక్క అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, అన్నదమ్ములని. ఈ భాష, ఈ మాట ఎప్పుడైతే స్వామి వివేకానందుని అన్నాడో, ఆ సభ పరంగంలోని బయటికి వెళ్ళే వాళ్ళ జనాభా బయటికి నుంచి వెళ్ళి ఆ బయట నుంచి వెళ్ళిన వ్యక్తులు కింద లోపలికి వచ్చుకుంటూ చప్పట్టు కొట్టుకుంటూ స్టార్ట్ అయింది.
అప్పుడే ఆ స్వామి ఎప్పుడైనా ఒక సభలో ఎవరైతే ప్రబోధిస్తారో ఆ ప్రబోధించిన ఫస్ట్ మాట గంగ ఎవరైతే ఈ యొక్క చప్పటతో స్వాగతం పలుకుతారో మాట్లాడే వ్యక్తికి అమూల్యమైన శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే శక్తి పెరిగిందో ఆ చికాగో నగరంలో ఆ గొప్ప స్వామి వివేకానందుల్లో కలిగిన యొక్క ఏంటంటే, మీరు చెప్పిన యొక్క సర్వమత సమ్మేళనంలో అన్నీ గొప్పే, ఏ మతము చిన్నది కాదు, ఏ మతము పెద్దది కాదు, అన్నీ ఈ విశ్వంలో సమతుల్యంతోనే ఉన్నది. వాటన్నిటిని సర్వస్వము నాకు తెలియపరిచినందుకు మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. చూసిండండి, ఆ సభలో ఈ ముక్కలు ఎవరు మాట్లాడలే, ఎంతోమంది మాట్లాడిండు. కానీ సొంత సోదరీభావంలాగా సంబోధించుకుంటూ మీరు చెప్పినందుకు నేను మీకు రుణపడి ఉన్నాను. ఇందుకు అన్ని మతస్థులను అందరిని సమానంగా చూడాలనే యొక్క భావనే నా యొక్క ఉద్దేశమని స్వామి వివేకానందుడు అన్నాడు. అప్పుడు దాదాపుగా 1 నిమిషము 1 సెకండ్ నుంచి మొదలైన యొక్క జనసమూహము ఒక సముద్రంలాగా, ఒక అలల్లాగా, ఒక చెరువులో నీళ్లు 4 వైపులు కట్ట దిగిపోతే ఏ పాయ కాపాయకపోతే చెరువు నీళ్ళకు చెరువు మొత్తం వెళ్తాయి అడుగుమట్టిలాగా ఉన్న మనసు జనసమూహము తిరిగి సమూహంలాగా మొత్తం సముద్రం ఒక నిండు కుండలాగా ఏర్పడ్డారు. అప్పుడు స్వామి వివేకానందునికి ఏమైంది తెలుసా అండి, ఒక్క క్షణం ఆలోచించుండు. రామకృష్ణ పరమహంస మన దేశం విజ్ఞానం ఏంది, మన దేశంలో ఉండవలసిన గొప్పదనం ఏంది, మన దేశంలో ఉండవలసిన సంపద ఏది, మన దేశంలో ఉన్న అధిక రాసుల సంపద ఏది, ఎక్కడికి చెందుతుంది అని మొత్తం ఆ స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస కాడ నేర్చుకున్న విజ్ఞానం ఇట్ట చూస్తే అతనిలో పలగజీరిన శ్రీరాముని చూడండి. ఆంజనేయుని పలగజీరిస్తే ఏముంటుంది, శ్రీరాముడు సీత బొమ్ముడు అంటగా ఆ సమయంలో స్వామి వివేకానందునికి ఇట్ట పలగజీరిన ఎక్కడ రోమాలు ఎక్కడ కోసినా కానీ భారతమాతే గుర్తుకొచ్చేటట్టుగా భారతదేశం యొక్క విజ్ఞానాన్ని, భారతదేశం యొక్క గొప్పదనాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు తూర్పు బంగాళాఖాతం నుంచి అరేబియా హిందూ మహాసముద్రం వ్యాపించిన ఒక కళల గురించి, ఆ విద్వాంసుల గురించి గొప్పగా నూరెత్తి చాటి చెప్పిండు. 1 నిమిషం కాదు, కొన్ని గంటల వరకు చెప్పిండు. అప్పుడే మన భారతదేశం దాదాపుగా 1893 సెప్టెంబర్ 12వ తారీఖున మన భారతదేశం విలువైంది ప్రపంచ దేశాలందరికీ తెలిసిపోయింది. అప్పుడే గబా అమెరికన్ ఫోటోగ్రాఫర్లు వచ్చారు, స్వామి వివేకానందుని ఫోటోలు తీసారు. ఎక్కడ పడితే అక్కడ చికాగోలో కానీ అమెరికా మొత్తం దేశం వెళ్ళిపోయిన స్వామి వివేకానంద గొప్పతనం గురించి ఆ ఫోటోలు అలా ఇచ్చారు. చూసిరండి, ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ గుండె ధైర్యం ఉండాలి. అప్పుడు ఎప్పుడు వస్తుంది గుండె ధైర్యం? మనం కష్టించి, మనం శ్రమించి, మనను సంపాదించుకున్నప్పుడు, మన మీద మనోధైర్యం వచ్చినప్పుడే గుండె ధైర్యం వస్తుంది. కానీ ఇప్పుడు అటు గుండె ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారని ఎవరన్నా? విజ్ఞానం ఉన్నది, ప్రపంచంలో ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప విద్యావంతులు పిహెచ్డీ చేసిన, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఏ చదువు లేకున్నా కానీ తన సొంత శక్తితో జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని 10 మందికి పంచే వాళ్ళు కొందరులో ఉన్నారు. ఆ కొందరులో ఎవరో ఒకరు చేసి అణచితొక్కబడుతున్నారు. కొందరు ఉన్నా కానీ డబ్బు కోసము, ఇంకా స్వార్థం బుద్ధి కొరకు తన వైపు తను తిప్పుకొని ఎంతోమంది తన యొక్క ఆ స్వార్థంతో డబ్బును సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క డబ్బును సంపాదించుకొని ఉండడం వల్లనే మన దేశంలో కానీ, మన భారతదేశంలో కానీ, అంతేగాని ప్రపంచ దేశాల్లో కానీ అనేక విధమైన ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు తయారై మన యొక్క సమాజంలో ఉన్న యొక్క పేదరికాన్ని ఎలాంటి అన్ని వర్గాల ప్రజలను నాశనం తొక్కుతున్నారు. ఎలా నాశనం తొక్కుతున్నారు? ఏదో విద్య వస్తుంది, విజ్ఞానం వస్తుంది, ఏదో ఇంగ్లీష్ వైద్యం వచ్చింది, ఆ ఇంగ్లీష్ వైద్యంతో మేము బతుకుతున్నామని వీళ్ళు పరిగెత్తుతుంటే ఆ పరిగెత్తుకొచ్చే గుంపును చేపల గుంపులాగా వస్తే ఏం చేస్తామండి? ఒక చెరువు నుంచి పెద్ద చేపల గుంపు వస్తుంది, పెద్ద వలేస్తారు. ఏమేస్తారు? వాళ్ళు అటొక ఇటు వలేస్తారు. ఆ గుంపు రాని ఆ వల పడి మనం తినసావా? ఇప్పుడు విజ్ఞానం అనే పేరు చెప్పి, విద్య అనే పేరు చెప్పి, వైద్యం అనే పేరు చెప్పి అందరూ చేపల గుంపుల్లాగా అలా తరిమి కొట్టి చివరికి అందరూ నాశనం చేస్తున్నారు. అందులో జొరినగా మనగా చేపలు వచ్చినాయి, నీళ్ళలో జొరిన చుట్టూ వలేసి, రేడిపోయిన చుట్టూ కట్టేసి పుట్టుక చస్తాయి చేపలు. మన యొక్క విజ్ఞానం కూడా, మన యొక్క శాస్త్రం కూడా, మన యొక్క తెలివి కూడా, మన యొక్క ప్రవర్తన కూడా, మన యొక్క జీవన విధానం కూడా ఇప్పుడు చేపలు గాంక, చెరువులు గాంక, వలలో గాంక చిక్కుకొని ఏ విధంగా చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయో మన యొక్క జీవన విధానం కూడా మనం అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కొట్లు బిట్లు ఆడుతున్నారు, అందరు కొట్లు బిట్లు ఆడుతున్నారు. ఏం చేయాలి? విజ్ఞానంతో ఏం చేయాలి? ఈ పర్యావరణంతో ఏం చేయాలి? ఈ వ్యాధులతో ఏం చేయాలని అందరూ ఎంతోమంది సాధ్యమైనంత వరకు ఎంతోమంది కష్టాలు పడుతున్నారు. చివరికి కుంగి కుషించిపోయి విద్యావంతులు, కొందరు సమాజ స్పృహ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు.
అన్ని చేయి జారిపోయినాయి. పర్యావరణం నాశనం అయిపోయింది, అడవి సంపద నాశనం అయిపోయింది, సహజ సంపద లేదు. అందులో ఎంతవరకు ఏది చేసినా కానీ ఏం లేక చూస్తున్నారండి. అది మన యొక్క విజ్ఞానం. కానీ స్వామి వివేకానందుడు తన యొక్క వజ్ర సంకల్పంతో తన వజ్రంలాగా ఆయుధం ఉన్న యొక్క విజ్ఞానాన్ని ఎంతోమందికి ఎంతో విధాలుగా స్వామి వివేకానందుడు తెలియపరిచి దాదాపుగా 39 సంవత్సరాల వయసులో పరమపదించాడు. అటువంటి గొప్ప యోగుడు, అటువంటి గొప్ప యొక్క యోధులు మన కన్న భూమి, మన భరత భూమి. అలాంటి వాటిని మనం ఏ విధంగా మన వైపు అనువర్తింప చేసుకోవాలి. గుండె జబ్బు వచ్చింది, నాకేం లేదు, నేను చనిపోతున్నాను కొందరు చెప్తారు. కొందరు యువకులు ఏమి గుండె జబ్బుతో బతకలేవా? ఎన్నో విధాలా బతకవచ్చు. స్టెంట్లు వేసి బైపాస్ సర్జరీ చేసి చేయకుండా మన గుండె మననే బైపాస్ సర్జరీ చేస్తుంది. అది చేసుకునే విధానం ఎప్పుడు మనలో విశ్వాసం రావాలి. ఎలా విశ్వాసం రావాలి? ఏ వ్యాధికి వచ్చినా కానీ ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి విజ్ఞానం ఉన్నది, విద్య ఉన్నది, వైద్యం ఉన్నది. దానికి తోడు మనకు ఓపిక ఉండాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడే, మనలో పరివర్తన చెందినప్పుడే మనమే కాపాడే విధంగా ఉంటుంది. అలాంటి మొక్కలలో, అలాంటి ఒక విజ్ఞానంలో, అలాంటి ఒక వైద్యంలో ఈరోజు చెప్పేందంటే ఈ యొక్క అర్జున చెట్టు. చెప్పండి, చూడండి, ఆయుర్వేద అభిమానులారా, ఎవరైతే గుండె కొరకు, ఎవరైతే గుండెలో ఉన్న యొక్క కొలెస్ట్రాల్ నుంచి ఏర్పడి ఆ గుండెకు మన ఊపిరితిత్తుల నుంచి కానీ, మనకు ఈ లంగ్స్ నుంచి కానీ, అంతేకాకుండా మన యొక్క కిడ్నీ నుంచి కూడా పోయినప్పుడు ఏదో ఒక తటస్థంగా అక్కడ కొలెస్ట్రాల్ లాగా ఏర్పడి, ఎన్నో ఒక ట్యూనర్ లాగా ఏర్పడి చివరికి హార్ట్ అటాక్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గుండెలో 4 జఠరికలు 2 కర్ణికలు 2 ఉంటాయి. అంటే చెడు రక్తాన్ని ఉత్పన్నం అయిన రక్తాన్ని చెడుగా ఉండి కిడ్నీలకు పంచే కొన్ని జఠరికలు కర్ణికలు పనిచేస్తాయి. మంచి రక్తాన్ని పెదలకు పంపించే ఉంటాయి. అలాంటి ఒక స్పందన చేయడానికి ఏం చేయాలి? అంతేగాని గుండె జబ్బు వచ్చింది అని ఎలా గుర్తించాలి? ఈరోజు ఒక భాగంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చెప్పబోయే స్వామి వివేకానందుడు ఎందుకు చెప్పినంటే, వజ్ర సంకల్పము, వజ్రాయుధంలాగా విజ్ఞానం ఉన్నదని అందరూ అలవర్చుకొని అందరూ అట్నే వివేకానందులాగానే తెగించినప్పుడు, గుండె ధైర్యంతో తెగించినప్పుడే ఈ గుండె వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంది. చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. నేను దాదాపుగా 2005, 2006 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. మంగపేట మండలం ఉన్న మంగపేట మండలం కోండిపల్లి ఉంటుందండి. ఇది మంచిగా ఉండే ఆయుర్వేదం జరిగిన సంఘటన. నేను కూడా అక్కడికి వెళ్ళిన, మా బంధుత్వం ఉంటే తండ్రి గారు చనిపోయిందని కూతురు ఏడ్చింది. ఏమో వచ్చిండు. ఆ యొక్క దాదాపు తండ్రికి 60-70 సంవత్సరాలు ఉంటాయి. లేస్తే కూతురు పోయి ఉదయం లేచి లేపుతుంది. నాన్న లేస్తలే. అమ్మో మా నాన్న చనిపోయిందని పక్కలోకి వెళ్ళింది. మా నాన్న లేస్తాడు, మా నాన్న లేస్తాడు పక్క అని ఏడ్చింది. పోయి గబక్కన పోయింది. ఆ తండ్రి మీద, ఆ మంచాల్లో పండుకున్న మనిషిగా పడ్డది. ఇంకా స్ప్రో లేకుండా అడ్డం పడిపోయింది. ఎప్పుడైతే కూతురు కాక తన స్ప్రో పోయినట్టు ఇటు పడ్డదో, వృద్ధుడు చనిపోయిందో తెలియదు. కానీ చనిపోయింది అన్నారు. పడ్డ ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషంకి వీళ్ళందరూ వచ్చేసరికినే వృద్ధుడు అంటే తండ్రి లేచిండు, బిడ్డ చనిపోయిందండి. అంటే ఆడెక్కడున్నది? తెలియ యొక్క అవగాహనతోనో ఏదో ఒకటో స్ప్రో లేకుండా కోల్పోయిందో వృద్ధుడు. మా నాన్న నిజంగానే చనిపోయిందని ఆధైర్యంతో, అంటే గుండె ధైర్యం లేక అడ్డం పడిపోయి గుండె ఆగి చనిపోయింది కూతురు. ఇది ఎంత సంఘటన అంటే అప్పుడు దాదాపుగా టీవీలో వార్తలు కూడా వచ్చినాయి, మన యొక్క పేపర్లో కూడా వచ్చినాయి. ఇది ఎప్పుడు జరిగింది? 2005లో జరిగింది సంఘటన అండి. కొందరిలో చూడండి, ఎప్పుడైతే కానీ మన ఇంట్లో ఏదైనా సంఘటన జరుగుతుంది, అలాంటి సంఘటన జరిగిన వెంటనే ఏం చేస్తారంటే గబ ఓ ఆయన చచ్చిపోయిండు, ఈయన చచ్చిపోయిన అంటారు. చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు ఉంటారు. ఇంకా వేరే ప్రమాదకాలు జరుగుతాయి. వాళ్ళు జరిగిన సంఘటన జరిగే విధంగా జరిగిపోతే అయిపోతుంది. పక్కకు ఏ పిరికితనంగా ఉండి ఎప్పటికీ నాకు వైపు గుంస్తుంది అన్న వాళ్ళు ఉత్తన హార్ట్ అటాక్ లాగా, ఉత్తన గుండె ఆగి ఉత్తన అడ్డం పడిపోతుంది. అలాంటి వాటికి మంచి గుర్తుంచుకోండి ఆయుర్వేద అభిమానులారా. ఎప్పుడైతే మన శరీరంలో అధికంగా చెమటలు వచ్చి మన శరీరంలో ప్రతిదీ గుర్తుంచుకోండి, కొద్ది మాత్రం ఇటు ఛాతి వైపు ఎడమ వైపు గంగా గుండె ఎడమ వైపు ఉంటుంది కదండి. ఎందుకు ఉంటుంది ఎడమ వైపు అంటే, దాదాపుగా గుండెలో ఒక 1/3 వంతు, అంటే గుండెను కనుక 3 భాగాలు చేసుకున్నప్పుడు ఒక వంతు కుడివైపు ఉంటుంది. అంటే కుడి వైపు, అంటే ఛాతికి ఇటువైపు ఒక వంతు ఉంటుంది, 2 వైపులు ఎడమ వైపు ఉండడం వల్ల ఎడమ వైపు ఉంటుంది అని అనుకుంటారు. ఎప్పుడైతే ఎడమ వైపు ఒక కడుపు నొప్పి లాగా వచ్చిందనుకోండి, గుండె జబ్బు, గుండె నొప్పి అనుకుంటూ ఊరుకొస్తుంటారు. కాదు, మంచి గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మన శరీరంలో ఎక్కడైతే ఆయాసంలాగా వచ్చి
బాగా నొప్పిలాగా వచ్చి ఊపిరి ఆడకుండా వచ్చి ఈ ఎడమ వైపు నుంచి వచ్చి పైకి వెళ్ళి ఈ గొంతు వరకు ఈ యొక్క నోటి వరకు ఊపిరి ఆడకుండా ఉంటుంది. ఉండి ఈ యొక్క ఎడమ చేయి ఉంటుంది చూడండి, ఈ ఎడమ చేయి నరాలు స్పందించకుండా ఉండి ఈ చేయి ఒక ఏలు ఈ విధంగా ఫ్రీగా ఆడకుండా ఉంచి ఈ చేయి బరువులాగా వచ్చి ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా గుండె నొప్పి. అలాంటి వాటికి ఎలా చేయాలి అనేది ఒక విధానంలో ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే ఆయుర్వేద అభిమానులారా, అంతేకాకుండా మన శరీరం మీద గోర్లు ఉంటాయి చూడండి, మన ఏలు మన చేతి యొక్క ఏలు గోర్లు అండ్ కాలు గోర్లు, ఆ గోర్ల కింద సమీపంలో కింది భాగంలో కూడా నలుపు రంగు వస్తాయి. ఎక్కువ ఎడమ కాలు వస్తుంది, ఎడమ చేయి వస్తుంది. ఎడమ చేయి బాగా గుర్తుంచుకోండి. అలాంటి ఒక సింటమ్స్ వచ్చినా కానీ ఏదో ఒక కొద్ది మాత్రం గుండె సమస్యలు ఉంటుంది. మరి ఎలా వస్తాయి గుండె సమస్యలు ఒకసారి ఆలోచిస్తే, జెనెటిక్ ప్రాబ్లంతో అంటే మన తల్లిదండ్రులు ఎవరికైనా గుండె వ్యాధులున్నా, మన అమ్మమ్మకో నానమ్మలకో ఎవరికున్నా ఆ జన్యు ఒక సంబంధిత వ్యాధులతో వచ్చే వాటిని జెనెటిక్ వ్యాధులు అంటారు. అలాంటి వాళ్ళకు, లేదంటే మన శరీరంలో నిత్యం కొందరు ఉంటారండి ఫంక్షన్ల కనుక వెళ్తారు. అందుకే పెట్టి రోజులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కరోనా 2019, 2020, 2021 వరకు వచ్చింది కదా. ఫస్ట్ వే కరోనా, సెకండ్ వే అంటే ఫస్ట్ సారి లాక్డౌన్ పడ్డది, సెకండ్ సారి లాక్డౌన్ పడ్డది. ప్రభుత్వాలు ఎన్నో ఆదేశాలు ఇచ్చారు, వాస్తవమే చనిపోదని. ఎన్ని ఆదేశాలు ఎన్ని స్ట్రిక్ట్గా ఇచ్చినా కానీ దొంగసారిన పిన్నిలు చేసుకున్నారు, దొంగసారిన మరణాలు జరిగినాయి, దొంగసారిన కొన్ని కార్యక్రమాలు, శుభకార్యాలు, అపశుభకార్యాలు జరిగినాయి. మన జరిగినప్పుడు వాళ్ళు బతికలేరని ఇప్పుడు లేచిరు, ఆల్రెడీగా పిల్లలు కన్నారు, సంవత్సరాలు చేస్తున్నారు. కొందరు అనిపిస్తుంది ఈ ఫంక్షన్ ఇతను తిండి గురించి పెట్టిందా తెలుస్తలే, లేక ఇతను తాగుడు గురించి పెట్టిందా తెలుస్తలే. ఇక ప్రపంచం లేని అన్నీ తీసుకొస్తారు. మరి ఇంటికాడ తింటారో తినరో, ఇక తింటారు. మన తిండి ఎంతవరకు తింటారంటే, ఎన్ని తీర్ల కూరగాయలు ఉన్నాయంటే తినడం తప్పు కాదు, తినాలి. ఎంతవరకు నువ్వెంత ఆహారం తీసుకుంటావో, నీ జీర్ణాశయము బరువు ఎంత ఉంటుందో, నీ చిన్న పేగు పెద్ద పేగు నీ జీర్ణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు తినాలి. తిని 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 ఇక తింటాడు, అయిపోతుంది, తాగుతుంటాడు. శుభమాని పెళ్లి చేసుకుంటాడు. ఆ శుభమైన పెళ్లి చేసుకుని తింటాడు, లేస్తాడు, ఇక పోయి డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేసి కుప్పకులు చచ్చిపోతాడు. ఆ పెళ్లి ఒక కాడ పోతుంది, ఈయన సావు ఒక కాడ పోతుంది, ఇక లభదీపం మొత్తుకుంటూ పోతుంది. అంతవరకు ఇవ్వద్దు. ప్రతిదీ తినొచ్చు, ప్రతిదీ తాగొచ్చు, మితి మీరి మించం కూడా చేయకూడదు. అందుకే శుభాలని అపశుభాలని పెట్టుకుని ఎందుకు మితి మీరకుండా చేయడమే గొప్పతనము. మన యొక్క రాజ్యాంగం వ్యవస్థలో మితి మీరిన రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఎవరి చేతులు ఏమి లేదు, ఎన్ని ఆశలు చెప్తారు. స్త్రీ కంటే అది అంటారు, పురుషుని కంటే ఇది అంటారు. ఏది ఇప్పుడు చూస్తారు కానీ తీర ఏమి అన్ని అప్పలపాయలాగా ఉంటాయి. మన శరీరంలో కూడా అన్నీ తిని అన్నీ చేసి ఏమవుతుంది, అన్ని అప్పులలో ఉన్న అన్ని రోగాలే. ఈ రోగాలని మన శరీరం అప్పు. మనం ఎప్పుడు తినకుండా ఏం టైం తినకుండా బాగా తింటాడు, మధుమేహం లాగా వస్తుంది. వానికి ఏం తిన్నా కానీ చివరికి ఏం తినకుండా అవుతుంది. మతికంగా కొద్ది మాత్రం లిమిట్గా తింటారు, ఇంకెక్కువ తింటారు. అతనికి ఏమైనా కిడ్నీ నాశనం అవుతుందో, లివర్ క్యాన్సర్ అవుతుందో, అంతవరకు దారి తీస్తుంది. అలాంటివి వచ్చినప్పుడు మితిమీరమించినవి మరియు కొవ్వు సంబంధించిన పదార్థాలు, ఫ్యాటుతనం వచ్చే పదార్థాలు తినకుండా ఉంటే గుండెలో హోల్స్ పడ్డా, బైపాస్ సర్జరీ వరకు పోయినా కానీ తిరిగి పునరావృతం చెంది శక్తి చేసే శక్తి ఈ యొక్క అర్జున చెట్టు ఉందండి. ఇది అమూల్యమైన చెట్టు. నాది కూడా దాదాపుగా ఇప్పుడు చెప్తున్న ఆయుర్వేద అభిమానులారా, గత ఒక 2 సంవత్సరాల క్రితము నాది దాదాపుగా స్టెంట్ వేయాలని డాక్టర్ గారు మా కుటుంబీకులు ఎవరు ఇప్పుడు చెప్తాను. నేను ఆటోమేటిక్గా మాస్కి హాస్పిటల్ వెళ్ళిన, స్పెషలైజేషన్ కలిసిన ఈ స్టెంట్ పడుతుంది అన్నారు. ఏ మెడిసిన్ వాళ్ళే. ఈ యొక్క అర్జున మధ్య చక్కని తీసుకున్న రోజు రాయి చెట్టు పుల్లను, మర్రి చెట్టు పుల్లను, ఈ అర్జున మధ్య పుల్లను గింత పీడు తగులుతా అంట. మరి ఇంతవరకు అయితే మంచిగా ఉన్నాయి దీవెన అదృష్టం. అందుకు ఎవరికైతే మన యొక్క శరీరంలో ఉండవలసిన హార్ట్ ప్రాబ్లము, అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లం ఎక్కువవుతుంది, అంటే గుండె సమస్య ఎక్కువవుతుంది. అవి మనిషి యొక్క చిగుర్లలో కానీ, అంతేకాకుండా మన యొక్క మూత్రంలో కానీ, మన యొక్క చెమడలాగా వచ్చినప్పుడు కానీ, అందులో ఒక రక్తం స్రవిస్తే చూడండి మన శరీరం నుంచి బయటికి. అస్తమా వచ్చి కొందరు టీబీ జబ్బులాగా వచ్చిందని కూడా ఇక్కడనే అందరు మేము వైద్యులు కొంచెం మనకు అర్థం కాకపోవడం ఇదేనండి. ఇటు టీబీ జబ్బులాగా వచ్చిందా లేక గుండె జబ్బులాగా వచ్చిందా, ఈ యొక్క శివుల నుంచి నోటి నుంచి రక్తం ఎందుకు పడుతుందని అర్థం కాదు. ఎవరికైతే ఒక హార్ట్ ప్రాబ్లంలో కానీ ఉన్న ట్యూబ్లలో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు
ఆటోమేటిక్ రక్తం బయటికి స్రవిస్తుంది. ఆ స్రవించే సమయంలో మంచిగా ఆయుర్వేద వల్ల ఆ స్రవించే సమయంలో గంగ ఈ యొక్క అర్జున మధ్య బిరడు గంగ తీసుకొని చిన్న తేటగా నవ్వుబోతున్నా తేనన్నా లేదంటే డైరెక్ట్ అన్నా ఆ నాలుక మీద గంగ రాసుకుంటే ఇప్పుడు స్రవిస్తుంది ఈ శివుల నుంచి నోటి నుంచి స్రవిస్తుంది అనేది విత్తిని చిటికేసే సమయంలో 10 సెకండ్లు ఆగుతుందండి. ఇంకా అమోఘమని చెప్పనా, నేను ఒకసారి చెప్పిన ఒక 5 షార్ట్ వీడియో ఒక వీడియో చెప్పిన. నెమ్మలీక ఉంటుంది చూడండి, ఆ నెమ్మలీకను కనుక గిందంత ఆవు నెయ్యి వేసి దానికి గంధంలాగా చేసి ఆ గంధంలో దీని ఒక పత్రం కనుక తీసి ఆ గంధాన్ని కనుక కడుపుకొని వాసన పీల్చుకొని నాలుక మీద రుద్దుకుంటే నోటిలో వచ్చిన దుర్వాసనతో వచ్చిన యొక్క సిగుర్లతో కానీ నోట్లలో కానీ ముక్కులలో కానీ ఎక్కడనైతే రక్తం స్రవిస్తుందో ఆ రక్తం అదే అనుక్షణం ఆగుతుంది. అంత అమూల్యమైనది ఒక్కటి. సరే, ఏదైనా కానీ ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పిపోయేది అక్కడే. గుండె సంబంధించిన వ్యాధులు ఎవరికి ఉన్నా కానీ ప్రతిదీ కూడా విజ్ఞానంతో కూడుకునేది, ప్రతిదీ కూడా ధైర్యంతో కూడుకునేది. అలాంటి ధైర్యవంతులు చేయాలి. గుండె సంబంధించిన వ్యాధిగ్రస్తులు కొందరు మేము చనిపోదని కొందరు ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే పక్క ఊరిలో ఏదో ఒక సంభవించి ఆ గుండెకు ఇంత ముందు ఉన్నదట అండి, స్టెంట్ ఏమంటే స్టెంట్ చేసుకోదట, బైపాస్ సర్జరీ చేసుకోదట, పెళ్ళి పోయినట్టు రాగానే నేను చనిపోయింది మా కొడుకు ఎట్టుంటాను. కొద్దిమంది చాలామంది ఇదే ఆధీనంలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగానండి, ఈ చెట్టు ఎక్కడుంటుందో 100 కిలోమీటర్లు ఉన్నదా 200 కిలోమీటర్లు ఉన్నాం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీకు తోచినంత ఏంటంటే ఇది ఒక చెట్టు చూడండి, ఇది ఒకటి, దీని కాయలు కూడా కాయలు, చెట్టు యొక్క పత్రములు, చెట్టు యొక్క బెడు మొత్తం సేకరించండి. ఇక నుంచి ఫస్ట్ మీరు ఇది చేయండి. గుండె జబ్బు ఉన్నా లేకున్నా 24 గంటలు నా శరీరం వజ్రకవచలా గట్టి మీద నాకు ఏం కదా అంటారు కొందరు. అలాంటి వాళ్ళైనా ఎవరైనా కానీ ఒక ఇంట్లో ఏం చేస్తారండి, మన ఇంట్లో దినుసుల కూరలకు ఏం చేస్తాం, పసుపు వేస్తాం, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, ఇంకా వేరే దినుసులు వేస్తాం. ప్రతి వంటకాలలో లేదంటే మనకు ఓపిక ఉంటే దీని సమ్మున దీని బెరడు అంటే కాండం యొక్క బెరడు, ఈ యొక్క అర్జున మధ్య యొక్క పత్రముల బెరడు, ఈ కాయల యొక్క బెరడు సమూలంగా బెరడు చేసుకొని రోజు ఉదయం సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తాగండి. ఇది ఎందుకు తాగాలని చెప్తాను చూడండి ఆయుర్వేద అభిమానులారా. ప్రతి నిత్యము ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ లేని బతకలేరుగా. ఆల్కహాల్ చేసుకొని తాగి పక్కకుంటారు చూడండి, అదన వాసన చూసుకుని మనకు కూడా ఆల్కహాల్ ప్రాబ్లం వస్తుంది. లేదంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మొత్తం కలుషితమై ప్రతిదీ కూడా చూడండి. ప్లాస్టిక్ ఒకళ్ళు ఇంటికి వెళ్తే ఒకప్పుడు మా చిన్నతనంలో ఏం చేయాలంటే ఒక ఇంటికి వెళ్తే కొన్ని మంచిని ఏమంటే ఒక బుడగ సెమ్ములాగా ఏంటంటే ఇత్తడి సెమ్ములు ఇచ్చేది. తర్వాత ఏమైంది, ఆ ఇత్తడి సెమ్ము పోయిన తర్వాత రాతిని సెమ్ములు గిన్నెలు వచ్చినాయి, అది ఒకటి సెమ్ములు వచ్చినాయి, రాతిని సెమ్ములు పోయినాయి. తర్వాత ఏం పోయినాయి, స్టీల్ వచ్చినాయండి, స్టీల్ పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా, కొన్ని రోజులు ప్లాస్టిక్ కోపలు వచ్చినాయి. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా, బాటిల్ ఇస్తారండి. ఇదంతా దారుణం. అంటే నువ్వు తినే పదార్థమే వ్యర్థం అంటే ఇంకా బాటిళ్ళలో ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెట్టుంటుందండి మన శరీరం. ఒక్కసారి ఆలోచించండి. ప్లాస్టికే నాశనం చేస్తుందని ఎంతమంది చెప్పినా ఆ ప్లాస్టిక్లు మర్యాద కన్నా పెద్దవాళ్ళు వాళ్ళ బంధువులు వస్తే సార్ మీరు రిక్వెస్ట్ కూర్చొని ప్లాస్టిక్ తీసుకొచ్చి నీళ్ళు ఇస్తారు. ఆ ప్లాస్టిక్లో నువ్వు ఎలాంటి మినరల్ వాటర్ వాడినా ఎలాంటి స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చినా కానీ ప్లాస్టిక్లో కనుక ఒక గంట సేపు ఉన్నది అనుకోండి, అది విషయంలాగా మారుతుంది. ఎవరికైతే మంచి చేస్తాను సార్ నేను మంచిగా పెడతాను అంటారు, నువ్వు మంచిదిగా ఇచ్చేది విషయాన్ని ఇస్తాను అన్నమాట లెక్క. అందుకు ఎక్కువ గుండె ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ప్లాస్టిక్ను కనుక ఎప్పుడైతే మన దూరం పెడుతుందో మన శరీరం వజ్రకవచలాగా, మన గుండె వజ్రకాయలాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్లాస్టిక్ను కనుక దగ్గర సమేకం చేస్తావో మన శరీరం ప్లాస్టిక్ పేపర్ లాగా ఉంటుంది. అది ప్లాస్టిక్ పేపర్ చేసుకుంటారా, వజ్రకవచం లాగా చేసుకుంటారో అలాంటి వాటికి దీన్ని కనుక ఉపయోగించుకుంటే ఎప్పుడైతే అర్జున మధ్య యొక్క సమ్ములను చూర్ణాన్ని కనుక ప్రతి వంటకాలు కానీ లేదంటే ప్రతి కనుక ఉదయం సాయంత్రం కనుక ఒక గోరువెచ్చని నీళ్ళలో మనిషి ఒక బరువును బట్టి మనిషి యొక్క ఆకృతిని బట్టి 1 చెంచా 2 చెంచాల కనుక మంచిగానండి. కొత్తగా దంపతులు అవుతారు, కొత్తగా పెళ్ళి యువకులు ఉంటారు. దాదాపుగా 6-7 సంవత్సరాలు మొదలుకుంటే 18-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కొందరు 30-40 అయినా కూడా పెళ్ళిళ్ళు అవుతలే. వాడు ఇంతలా ఉంటాడు, వాడు ఇంత తిరుగుతాడు, మనకి ఏమవుతుందో కొందరు కొంచెం ప్రేక్షక దేవులు కానీ కొందరు ఆయుర్వేద అభిమానులు కానీ కొందరు తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అలాంటికైనా కానీ ఎవరికైనా ఒకటే చూడండి,
ప్రతిరోజు ప్రతి నిత్యము నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేకున్నా కానీ ఏదన్నా విధంగానన్నా ఈ యొక్క అర్జున మధ్య చూడడం మన కడుపులోకి పోవాలి. అట్ట పోయినప్పుడే మనం బతకడానికి అవకాశముగా ఉంటుంది. ఇంకొకటి, కొందరు ఆటెట్లాగొచ్చి అడ్డం పడిపోతారు. ఈ చెట్టు సమీపంలో ఉన్న వాళ్ళు ఒకటే చేయండి, ఈ పత్రం తీసుకోండి, నేను చెప్పినట్టుగా బిర్రగా గట్టిగా నలసండి, ఆ యొక్క చెవు కన్నా ముక్కు కన్నా వాసన పీల్చి మిగతా పత్రాలు ఇంజన్ చేసి చూడండి, ఈ షాత్ మీద చేసి ఈ విధంగా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ప్రెస్ చేయండి. దానికి తోడు తులిశాఖలు ఉంటే రెండింటికి ప్రెస్ చేయండి, ఖచ్చితంగా స్ప్రో వస్తాడు. అరిచేతులు అరికాల్లో కనుక దీన్ని మనం ప్రేరణ చేసుకుంటే ఖచ్చితంగా ఆ మనిషి అడ్డం పడిపోయిన మనిషి హార్ట్ అటాక్ అయినా లేక బ్రెయిన్ స్ట్రోకో ఆ స్ట్రోకో కొందరు కళ్ళ చీకటి లాగొచ్చు, ఏ మాత్రం స్పందన రాదు, అలాంటి వాటికి చేస్తుంది దీనికి. ఎందుకంటే ఇన్స్టెన్షియల్ అనేక పదార్థం ఇందులో ఉంటుంది. ఎంత అమూల్యమైన పదార్థాలు ఉంటాయంటే కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, అమోఘమైన యొక్క ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు ఈ యొక్క దీంట్లో ఏది మన యొక్క అర్జున తెల్ల మధ్యలో లేక వేరు మధ్యలో ఉంటాయి అన్నమాట. అందుకే ఈ వేరు మధ్య చెట్టు ఏజెన్సీ ఏరియా ప్రాంతం ఉంటే చూడండి, ఏజెన్సీ ఏరియా ప్రాంతములకు ఉన్న చెట్టుకు ఇప్పుడు చూడండి, నేను చెప్పినందుకు కొందరు చూడండి, ఈ చెట్టు సమీపంలో ఉన్న వాళ్ళకు ఒక చెట్టుకు ఒక 10-20 మీటర్లు, ఒక 1/2 కిలోమీటర్ వరకు దూరం ఉన్న వాళ్ళు చూడండి, గుండె సమస్య వ్యాధులు రావు, ఇంక వేరే వ్యాధులు వస్తాయి. అంత అమూల్యమైన చెట్టు ఇది. దాదాపుగా ఎంతవరకు 20-10 మీటర్ల నుంచి మొదలుకుంటే 80 మీటర్ల వరకు విస్తరించి చాలా విశాలమైన కొమ్మలతో నుండి మహావృక్షంగా పెరుగుతుంది. అందుకే దీన్ని అర్జున మధ్య అంటారు. పాండవులు అప్పుడు అరణ్యమాసం అజ్ఞానమాసం పోయినప్పుడు కూడా ఈ యొక్క అర్జున చెట్టు కింద కూడా వాళ్ళు కొన్ని రోజులు కొద్ది కాలం గడిపారట, కొద్ది క్షణాలలో. అప్పుడు అన్ని అమూల్యమైన చెట్లు ఉంటాయి కనుక అంత అమూల్యమైనది. కానీ ఈరోజు అర్జున మధ్యతోని మన ఆరోగ్యాలు ఆయుష్ని పెంచడం ఎలా ఈ చెప్పేది ఈరోజు ఒక భాగంలో. మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా, ఎవరికైతే గుండె వ్యాధి ఉన్నోళ్ళైనా లేక మన యొక్క మూత్రబంధిత వ్యాధులు ఉన్నోళ్ళైనా, కొందరికి పురుషుల్లో పురుష కణాలు అతి తక్కువ ఉంటాయి. దీనికైతే అమూల్యం ఏం చేయాలి చెప్పరండి ఆయుర్వేద అభిమానులారా, మన శరీరంలో ఉండవలసిన యొక్క సప్తధాతులను మరియు దీని కనుక అనువర్తింప చేస్తే ఎలా అనువర్తింప చేయాలి నేను చెప్పే కాన్సెప్ట్ 4 చెప్పుకుంటూ పోతున్నాను. 1 అగ్నిహోత్రం, మంచిగానండి, ఒక పద్ధతి అగ్నిహోత్రం. 2వ పద్ధతి ఆయిల్ పుల్లింగు. 3వ పద్ధతి నేచురోత్పత్తి, అంటే ఏచి తొక్కడం, అంటే కాళ్ళల్లో ఈ పత్రము తీసి ఎంతో కొంత మన చేతులను కాళ్ళ అరికాళ్ళలాగా చేసుకొని పసరలాగా చేసుకొని నడవడం, ఆ ఆకుల మీద నడవడం. ఇది 3వ పద్ధతి. 4వ పద్ధతి ఏంటంటే రసమంద లేక చూర్ణమ, ఇంకా ఏదన్నా. ఇంకా నేచురోత్పత్తిలో కూడా ఇంకా నా ఛానల్ చూసేవాళ్ళు సాధ్యమని చెప్తారు. మన ఒక పిల్లగానికి చెప్పిన మా ఇంటికి ఇప్పుడు మా సమీపంలో ఉన్నాడు, ఆ పిల్లగా అడవికి లేచి నడుస్తాడు. అది కూడా మీకు చెప్తా అనుభవంలో. తల్లిదండ్రులు అందుకే కంప్యూటర్ యుగం అంటారు. ఏం చేస్తాను, వాళ్ళు ఓపిక లేదు తల్లిదండ్రులకి. ఇక వస్తారు, దాన్ని తీసుకుపోతే గబా తీసుకుపోతారు, ఆ పక్కలు ఎత్తారండి. ఆ పిల్లగాళ్ళకి ఏం తెలుసండి, ఆకని అనుకుంటారు, అది అనుకుంటారు, ఇది అనుకుంటారు, ఆటోమేటిక్గా ఆడతారు. ఇది పచ్చ పదార్థం నల్లని పదార్థం వరకు ఆటోమేటిక్గా దాన్ని స్పందింపజేస్తుంది. చూడండి ఎంత అమోఘం అంటే అంత అమోఘం. ఇందులో ఉన్న కార్బన్ పదార్థాలతోని ఆ శరీరంలోకి మన వైపు ఇంకి ఆటోమేటిక్గా ఆ యొక్క స్వచ్ఛసామలంగా ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. నేను చెప్పే 4 పద్ధతులు కాకుండా కొందరు పద్ధతులు ఇంకా వేరే పద్ధతులు కూడా చేస్తున్నారు. ఈ దాని అయితే కొంచెం ఏజెన్సీ ఏరియాలో నాకు ఎవరు ఫోన్ చేసిందంటే, గొల్లబుద్ధారం అని, ఏది భూపాలపల్లి జిల్లా అండి. మా నాన్నకు కంప్లీట్గా షుగర్ పెరిగింది, అక్కడిక్కడ తిప్పని లేస్తలే అని ఫోన్ చేసి ఒక అమ్మాయి మేకలు కాసుకుంటా. పేరేం పేరు అంటే వెంకటలక్ష్మి అండి. మరి ఏం చేయాలమ్మా అని అన్న. మా నాన్నగారు లేవాలా సార్ అని చెప్పింది. మరి ఏం చేస్తామమ్మంటే, నేను మేకలకైతే ఏం చేస్తానంటే మేకపాలు ఉంటాయండి, ఆ మేకపాలలో ఆ మేకకు మా తాతగారు కట్టిండండి. ఈ మా తాతగారు కడితే ఏం కట్టిందమ్మంటే తెల్ల మధ్య చెక్కను తోడుగా తీసి కట్టిరండి, మేక కాలు అతుకుందని అన్నారు. వాళ్ళ తాతకు వాళ్ళ నాన్నకు తొడ బొక్కిరిగిందట. చూడండి మంచిగా, నేను కూడా ఇచ్చేది అదే మీకు చాలాసార్లు చూపించిన. తొడ బొక్కిరిగితే నేను ఎట్ట కట్టనా ఆమెకు తెలియదు. తీసుకెళ్ళినా కానీ ఎవరు పట్టించుకునిలే. పాపం అమ్మాయి యొక్క ఓపిక చూడండి. ఈ ఏరు మధ్య తోడుకలు తీసుకొచ్చి నేను చెప్పినట్టు చేసింది. తీసుకొచ్చి మంచిగా కడిగింది. నాటుకోడిగుడ్డును మరియు మంచిగా నాటుకోడిగుడ్డును ఈ యొక్క తెల్ల మధ్య యొక్క మెత్తగా దంచి నాటుకోడిగుడ్లో కలిపింది. కలిపి రుద్ది
మళ్ళీ అదే తోడుకెళ్ళి బద్దల్లాగా కట్టేసిందండి. కడుపులోకి ఇదే ఇచ్చింది. ఆటోమేటిక్గా 11 రోజులకు తొంట్లో ఇరిగిన వాళ్ళ తాత ఇక లేవడన్న వ్యక్తి లేచి కూర్చుంటే మీ అక్కడ కడిపోతుందట. వాళ్ళ అనుభవంలో చెప్పండి అమ్మ, ఒక వీడియో తీసారు, మా దగ్గరికి రాలేదు పాపం. ఆ వీడియోలో వాళ్ళు బాగా పేదవాళ్ళు రాలేకపోయినవన్నీ చెప్పిర్రు. అంటే ఎవరికైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వాహనాలు గుద్దుకోనో ఏదైనా ప్రయాణంలో చెడు జరిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ ప్రమాదాలు జరిగిన ఒక ఎముకలను అతికించే అమూల్యమైన శక్తివంతమైందంటే అర్జున శక్తి అండి. నేను ఇచ్చేది అదే ఇస్తాను. ఎవరికైతే ఏ ప్రమాదం కన్నా దగ్గర రాగానే ఫస్ట్ అర్జున మధ్య బెరడిస్తానా, ఒక 2-3 రోజులు కాగా తాపిస్తారు ఏదో విధంగా, 2-3 రోజులు రాగానే అప్పుడు కట్టేయడం ఏం చేస్తున్నాం. మరి ఎందుకంటే మాకు ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలు మేము వైద్యం చేయొద్దు, చిన్న సన్నకారి ఒక వైద్యులు చేయొద్దని మాకు ఎప్పటికీ ఒత్తిడి చేస్తారు. అందుకే చేయొద్దని చెప్తున్నాం. అయినా దీని ఒక దయాదాక్షలతో వాళ్ళు బతుకుతారు, వాళ్ళు మంచిగా ఉంటారు. అందుకు అంటే ఎముకల సమస్యల్లో కూడా ఈ అర్జున మధ్య ఉంటుంది. కొందరు ఎముకల సమస్యలు కీళ్ళల్లో కానీ, అంతేకాకుండా ఐథ్రైటిస్ లాగా రుమటాలజీ ఐథ్రైటిస్ లాగా కీళ్ళలో నీరు చేరి అసలు నడవలేరండి. అసలు వాళ్ళకైతే ఎంత అమోఘం అంటే, ఒక చిటికెడు పసుపు వేయండి, ఒక 2-3 మిరియాలు వేయండి, 1-2 జీలకర్ర వేయండి. బాగా గుర్తుంచుకోండి. తెల్ల మధ్య చెక్కను కాక ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ ఉపయోగించుకునే ప్రతి వ్యక్తికి మిరియాలన్నా ధనియాలన్నా జీలకర్ర ఈ మూడిట్లో ఏదైనా ఒక దినుసు వేస్తే ఇది రామబాణమే ఏ వైద్యానికన్నా. అంత అమూల్యమైన శక్తిని మనం ఏ విధంగా అనువర్తింప చేసుకోవాలని ఒక విభాగంలో వెళ్ళిపోతున్నామండి. దీన్ని చేసే విధానంలో మన ప్రతీక నుంచి ఆలోచించండి. ఎప్పుడైతే గుండెకు సంబంధించిన యొక్క ఉంటాయో, మనం రసం మందులు వెళ్ళేటప్పుడు పంచలోహాలు రాగి అన్న, ఇత్తడి అన్న, లేక ఏదైనా ఒక రాతిండి కాకుండా వెండి అన్న చూసుకోవాలి. ఎందుకంటే అతి సులువుగా దాన్ని భస్మీకరణం చేసుకొని దానికి కొద్ది కాలం వరకు ఒక 20 గంటల 23 గంటల ఒక కొబ్బరి నూనె పదార్థాల్లో మంచిగానండి. ఆయిల్ పుల్లింగ్కు ఏం చేయాలంటే కొబ్బరి నూనె ఉపయోగించుకోవాలి, లేక కొబ్బరి నీళ్ళన్నా కొబ్బరి నూనెతో రసం మందన తయారు చేసుకోవాలి. ఈ రోజుల ఆయిల్ పుల్లింగు, రసం మందు మరియు దానికి స్వర్ణపత్రం లాగా చూసుకోవద్దండి. ఓన్లీ ఒక రసం మందు తయారు చేసే విధానం ఎలా. ఫస్ట్ ఈ రెండింటికన్నా ముందు ఏం చేయాలని మనము ఏది అగ్నిహోత్రం లాగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని చెప్తారు. ఫస్ట్ ఏంటండి, ఆయుర్వేదం వల్ల ఎవరికైతే గుండె సంబంధించిన వ్యాధుల లేక ఏం లేకుండా కానీ ఈ యొక్క తెల్ల మధ్యతోని అర్జున మధ్యతోని మనిషికి మనగడ అనే ఒక విభాగంలో వెళ్ళిపోతున్నాం. ఎవరికైనా గర్భసంచిలో ఇట్లొచ్చిన ప్రాబ్లం ఉన్నా, గర్భసంచిలో మూషికాల ప్రాబ్లం పురుషులకున్నా స్త్రీలకున్నా, సంతానం కలిగిన వాళ్ళకున్నా, మరియు అంతేకాకుండా గర్భసంచుల నుంచి కాకుంటే మన యొక్క శరీరంలో కాక పిల్లలకు కొందరికైతే పాలు పడినాయి, అలాంటి వాళ్ళ వ్యక్తులకైనా గర్భసంచి అంటే దానిలో ఉన్న యొక్క హార్మోన్ సిస్టంలో ఇన్బ్యాలెన్స్ వల్ల జరిగే అవకాశం ఉంటాయి. కొందరికి వ్రణాలు ఉంటాయి, అంటే గడ్డలు ఉంటాయి, ఆ గడ్డలు కూడా కరిగే అవకాశం కూడా దిగుతుంటాయి. అలాంటి వాళ్ళకు ఎలాంటి అయినా ప్రతి ఒక్క సర్వరోగానికి సంజీవని మందు ఏంటంటే అర్జున మంది. దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే మీకు తోచినంత ఒక వంట నూనె అన్నా, ఏదన్నా కామదం అన్నా, ఈ కొబ్బరి నూనె అన్నా, నెయ్యి అన్నా, ఏదన్నా ఒక గేదెలది జంతువుల నెయ్యి 1 చెంచా 2 చెంచాలు, దీనికి సంబంధించిన పత్రములు కొన్ని అవి వేసుకొని ఏది అగ్నిగోత్రం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కొన్ని పత్రములు అంటే దీని మొత్తం ఒక 3 పావుల వంతు అర్జున మధ్య, 1 వంతు తిప్పతీగ, 1 వంతు దాదాపుగా ఉత్తరేను తుత్తూర బెండ మరియు మారేడాకులు ఇవి వేసుకొని ఆయిల్ పుల్లింగ్ ఒక ఆయిల్ తయారు చేసుకోవాలి. దీన్నే రసం మందులాగా తయారు చేసుకుంటే మన శరీరంలో ఎలాంటివి ఉన్నా కానీ, గుండె సంబంధించిన వ్యాధులు కానీ, సర్వరోగాలను ఏ వ్యాధులైనా కానీ ఈ అర్జున మధ్యతో పటాపంచలు చేసే అవకాశంగా ఉంటుందండి. దీన్ని అందరూ మీరు ఉపయోగించుకొని మీ చెప్పబోయే చూపించే విధానంలో మంచిగా మీరు ఆయిల్ పుల్లింగు, అగ్నిహోత్రము, నేచురోపతి, రసం మందు ఓపిక ఉంటే మీరు చూపించే విధంగా తయారు చేసుకొని కుటుంబంలో ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి. మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా, ఈ సృష్టి వినాశనానికో మన యొక్క దరిద్రానికో మొత్తం పర్యావరణం అంతా నాశనం అయిపోయే విధంగా ఉన్నది. పర్యావరణం ఏ విధంగా అయితే మన శరీరంలో కూడా అట్టే అవుతుంది. ఒకరికి గుండె జబ్బు ఉన్నది, ఒకరికి గుండె జబ్బు లేదని కాదు, ప్రతి ఒక్కరు ఏ వ్యాధి అందరూ అన్ని విధాల వ్యాధులు ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళకి బయటపడే సమయంలో బయటపడితే కొందరు ఉన్న సమయంలో బయటపడతాయి. చూడండి, ఉన్నదని మనం అభోగపడవద్దు. అదే భూతత్వం దాకా చేసి మన భయభ్రతులు కావద్దు. దేనైనా సాధించే శక్తి ఉన్నదని గట్టిగా మన నిర్ణయంతో ఉండాలి. ఇప్పుడు చెప్పబోయేది ఒకటి చూడండి,
తగినంత నీ యొక్క అర్జునమతి పత్రములు ఏదైనా ఒక 2-3 ఇది గరకగడ్డి లేక మారేడాకులు లేక ఉత్తరేను తిప్పతీగ తుత్తూర బెండ ఏదైనా ఒక 3-4 తీర్లు అవి 4 కలిసి ఒక వంతు ఇది ఒకటి కలిసి 3 వంతులు మొత్తం 4 వంతులు తీసి ఆవు పెండన్నా ఇంకా దేన్నన్నా ఏం వేసుకోవాలి అగ్నిహోత్రం వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి అది ఉదయం పూట ఉదయం సాయంత్రం 2 పూటలు వేసుకుని గొప్పవాళ్ళు. అదే భాగంలో అదే మోతాదుగా కొబ్బరి నూనెలో ఈ పత్రం ఉడికించుకొని ఆయిల్ పుల్లింగ్ నూనె తయారు చేసుకోవాలి. ఈ పత్రం ఉన్నాయండి ఇక్కడ అగ్నిగోత్రం లాగా ఉన్న ఒక బూడిదని కొన్ని పత్రములుగా వేస్ట్గా నిలబడిన పత్రం ఉంటుంది చూడండి అవన్నీ ఎక్కువ మోతాదు తీసుకుని వాటి మీద నడవడానికి ప్రయత్నం అది నేచురల్ ఉత్పత్తి. ఈ అగ్నిగోత్రం చేసినాక నువ్వు ఏది మళ్ళీ దాన్ని ఏం చేస్తారు మన యొక్క ఆయిల్ పుల్లింగ్ నూనె చేస్తే దానికి కొద్ది మోతాదు ఎక్కువ కలిపి ఏదన్నా ఒక పొగడమన్నా ముత్యమన్నా రాగన్నా ఇత్తడన్నా లేక చివరికి వెండి అన్నీ ఒక రసం లాగా మందులాగా తయారు చేసుకున్న దాన్ని అర్జున రసం మందు. ఎవరికైతే శరీర ఆకృతిని బట్టి దాన్ని బట్టి మనం తీసుకునే ఆహారంలో 1 చెంచా నుంచి 1/2 చెంచా లేక 1/4 చెంచాలు ఒక 4-5 చుక్కలు కనుక వేసుకొని ద్రావణంలో కానీ ఆహారంలో తింటే అంటే నీకు గుండెకాయలాగా మన వజ్రకాయలాగా ఉంటుంది అన్నమాట. అంత అమూల్యమైన శక్తివంతమైన తయారు చేసుకొని మంచిగా ఉపయోగించుకుంటారని చూడండి. నేను చెప్పే విధానంలో ఇప్పుడు ఏం చేయాలి మనం ఆయిల్ పుల్లింగు అగ్నిగోత్రం. సరే అగ్నిగోత్రం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏమి కథలని సూచించే విధానంలో కొద్ది మాత్రం చూడండి. అగ్నిగోత్రం ఎలా ఉపయోగించుకోవాలంటే ఈ విధంగా నేను చెప్పేది ఫస్ట్ అక్కడికి తిన్నాక ఇప్పుడు కొన్ని పత్రం సేకరిస్తాను. దీనికి మనకు అగ్నిగోత్రం కావాలి. మరి ఏం కావాలండి ఇలాంటి పత్రం ఉపయోగించుకోవాలి. కొంచెం బెరడు కొంచెం అది చూడండి మన ఎందులో ఇది అగ్నిహోత్రానికి మనం రసం మందులు ఏదైనా కొద్దిగంతా మారేడు వేయాలి. మారేడు దళాలు ఎందుకు వేయాలంటే దీని యొక్క త్రిదళతోని మన యొక్క మారేడుకు మరియు ఒక అర్జున దానికి అమూల్యమైన శక్తివంతమైంది అన్నమాట. అందుకు దీన్ని ఒక్కటి చేద్దాం. చూడండి అర్జున ఎవరికైనా కానీ ఎంత నోకందా కానీ ఈ శక్తిని ఇచ్చేది ఏంటంటే అతిబల చెట్టు. ఎంతకంత చూడండి తుత్తూర బెండ దీని అతిబల చెట్టు. మూత్రబంధ వ్యాధులు చేస్తాయి. ఒక మొక్కకు తోడ్పడి ఆ శక్తిని చేసేది ఏంటంటే ఒక ఉత్తరేణి. తర్వాత తిప్పతీగ వచ్చిన సిగురునే ఉపయోగించుకోవాలి. చూడండి 3తోనే దేనికి రసం మందు పనికొస్తుంది మరియు ఏం చేస్తుంది ఇది అండి ఈరోజు చేసేది. చూసుకోండి ఈ దాదాపుగా ఏం చేయాలంటే ఒక 5-10 నిమిషాలు మన యొక్క 20 నిమిషాల వరకు పసుపు నీళ్ళు నానబెట్టాలి. ఇక్కడే పసుపు నేను ప్లాస్టిక్ ఎందుకు ఉపయోగిస్తానంటే దీన్ని చూసిన కొందరు మార్చాలి. దీన్ని మంచి మంచి పచ్చళ్ళు వేసుకోవాలి. చూడండి దాదాపుగా ఒక 15 నిమిషాలు ఒక 20 నిమిషాల వరకు ఉండాలి. ఇవి కూడా వేస్తాను. ఇవి మనకు కావాల్సినవి కదా. ఇందులో ఏమున్నాయండి అన్నీ రంధ్రాలే. ఇలాంటి పత్రములకే మనకు నేచురోపతికి మరియు అగ్నిహోత్రానికి ఉపయోగించుకోవాలి. మంచి దాన్ని మందులోకి ఉపయోగించుకోవాలి. ఇవి ఆల్రెడీగా ప్యాన్ గాలికి ఆరబెట్టాయి. చూద్దురండి దాదాపు 10-20 నిమిషాలు నానబెట్టాక దీన్ని నానప్పుడు ఇలాంటి ఒక మంచి వస్త్రంతో అతుక్కోవాలి. చూడండి ఏ మాత్రం ఏత పత్రం చెట్టు పెద్దగా ఉండి ఆ చెట్టు కూడా చిన్నగా ఉంది అన్ని చెట్టాలు ఉంది కనుక దానిలో కొన్ని క్రిమికీటకాలు ఉంటే కనుకనే పసుపు నీళ్ళల్లో చిటికలు ఉప్పు వేసి దాదాపు కొన్ని గంటల వరకు నానబెట్టాలి. ఎప్పుడైనా కానీ చూడండి ఇలాంటి ఒక రంధ్రంలో కలిగినా కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు ఈ విధంగా ఇప్పుడు దేనికి రసం మందుకు ఆయిల్ పుల్లింగ్ ఉపయోగించుకోవాలి. చూడండి ఇది మంచి పత్రం కదా. ఇది ఇలా వ్యర్థమైన పత్రం నీకు ఏమనిపిస్తుందో దాన్ని ఏం చేయాలి అగ్నిహోత్రంలో ఉపయోగించుకోవాలి. కింద కాళ్ళు తొక్కడానికి ఉపయోగించుకోవాలి. ఇది అండి ఇవన్నీ కలిసి ఒక వంతుంటే ఇది ఒక్కటి ఒక వంతు ఉండాలి. దీనే అర్జున ఆయిల్ పుల్లింగు అర్జున రసం మందు అంటారు. చూడండి ఏ విధంగా ఉంటుందో రసం మందుతోని ఆయిల్ పుల్లింగుతోని మొక్కలను మనం నాశనం చేయలేము. అందుకు రసం మందును ఉపయోగించుకోవాలి. దానికి ఏం చేయాలి గుండె సంబంధించింది కనుక దానికి ఏదైనా
అతి సులువుగా జీర్ణమయ్యే లోహ పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో అతి సులువు ఏంటంటే వెన్నైనా అవుతుంది, ఇంకా పంచలోహాలు ఇంకేదన్నా ముత్యమన్నా పొగడమన్నా అవి కాకుండా రాగైనా ఇత్తడైనా కంచైనా ఏదన్నా ఒకటి రసం చేసుకోవాలి. ఎలా రసం చేసుకోవాలి? వాటి రాగి నీళ్ళల్లో రాగిని కాక అదే పాత్రలో దాదాపు 1 లీటర్ నీళ్ళు పోసి 1/2 లీటర్ వరకు మరిగించాలి. వచ్చే రసంతో మందుని మనం తయారు చేసుకుంటే 100 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. ఇది అయిపోయిందండి. ఈ మిగతా ఏం చేయాలి? మనం ఫస్ట్ అగ్నిగోత్రం ఒక చాక్ పట్టుక రావాలి. పతిగా మరియు ఉత్తరేణి ఇవి ఎవరికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఉపయోగించాలి. ఏం లేని వాళ్ళు డైరెక్ట్ ఏది అర్జున మధ్యనే ఈ రసం మందులకి ఇది చూడండి. ఎన్ని పత్రములు మంచిగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. చూడండి ఇది అన్నమాట. ఇవి ఎంతున్నాయి? చూడండి ఆ పత్రంలో ఎంత ఉంటుందో ఆ పత్రంలో ఇది. ఫస్ట్ మీకు ఏం చేయాలి? మెత్తగా తరగాలి. ఇది చూడండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక ఎత్తు, ఇవన్నీ కలిసి ఒక ఎత్తు. దీనికి కొత్తగా కలగలపాలి. ఇది కలిపి కొన్ని రసం మందులోకి, కొన్ని ఆయిల్ పుల్లింగ్లోకి. రసం మందులు ఏం కలపాలి? మరియు రసం మందులో దాదాపుగా 28 గంటల, 48 గంటల, 36 గంటల ఏం చేయాలి? ఫస్ట్ అగ్నిగోత్రం చేయాలి కదా. ఇది దాదాపుగా ఒక 28 గంటలు అంటే 24 గంటలు దాటి 30-40 గంటల లోపు ఉన్నది. కొబ్బరి నూనెలో ఎప్పుడైనా తెల్ల మద్ది చెక్కతో ఏ మందు తయారు చేసిన కొబ్బరి నూనె ఉపయోగించుకోవాలి. కొబ్బరి నూనెలో వేసింది. ఇందులో ఇంకో కొద్ది మోతాదు కొబ్బరి నూనె కలుపుకొని మేము కలిపిన కొన్ని మందులను వేడి చేసి బ్లాక్ అయిన దాకా వేడి చేసి వచ్చిన యొక్క పదార్థమే రసం మందు. చూడండి ఇది ఏ విధంగా చేసుకోవాలని ఒక భాగం చూస్తాము. అయితే ఇది ఎక్కువ మోతాదు ఉంది కదండి, దీంట్లో చేసుకుందాం ఈ విధంగా. ఇది అండి ఎండి రసంతో కొద్దిగంత కొబ్బరి నూనె, కొద్దిగంతనే పోసుకోవాలి. దాన్ని ఎంతవరకు మరిగించాలి? ఎక్కువ మోతాదు మరిగించాలి. కొన్ని ఇవి వేసుకోవాలి. ఇవన్నీ కలిసినాయి కదా చూడండి. మారేడు ఇవి ఎక్కువ మోతాదు అర్జున మధ్య చూడండి. తర్వాత తిప్పతీగ ఇవన్నీ కలిసినాయి. ఫస్ట్ దీన్ని వేడి చేసినాక వచ్చిన రసం మందును తర్వాత ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోవాలి. చూడండి సన్నని మంట మీద ఇది బ్లాక్ కావాలి. ఇది వచ్చిన ద్రవం ఆటోమేటిక్గా ఇచ్చిన మందే రసం మందు. ఈ బ్లాక్ అయిన దాకా వచ్చాలి. దాన్ని 1/3 వరకు కన్నా ఒక వంతు మొత్తం కరిగిపోవాలి. కరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇది బ్లాక్ కావాలి. బ్లాక్ అయిన వచ్చిన దానికి అప్పుడు ఆయిల్ పుల్లింగ్ తయారు చేస్తాం. ఈ లోపు వరకు మనకు ఒక అగ్నిగోత్రం చూద్దామండి. సరే ఇది అయిపోయిన తర్వాత ఎన్ని నిమిషాలు
మన శరీరంలో ఉండవలసిన యొక్క కార్బన్ పదార్థంలో సప్తధాతులో ఎలా ఉంటుందన్నమాట, అల్యూమినియము, కాల్షియము, మెగ్నీషియము, ఈ భూమిలో ఎన్ని ఒక్క మూలకాలు ఉంటాయో అన్ని మూలకాలు సంబంధిత మన శరీరంలో ఉంటాయి. ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. ఈ ఉన్న వాటితోను కాక మన యొక్క ఆడంబరములుగాన లేకపోతే ముత్యము పగడము కాకుండా వెండి, రాగి, ఇత్తడి, బంగారము, వజ్రము అనే వాటి పదార్థాలతోని ద్రవంలాగా తయారు చేసుకొని మన యొక్క ఆయుర్వేద మొక్కలు కనుక అనువర్తింప చేస్తే మనది రామబాణమే. అందుకు ఇది ఒక రామబాణం లాగా తయారవుతుందని చేసుకుంటూ చూడండి. ఇది ఎంతవరకు కావాలి, ఇది బ్లాకు కావాలి. ఈ యొక్క నూనె అనేది 1/4 అంటే దాదాపుగా మనం పోసిన దాని ఒక 30 వరకు ఇంకొకటి బయటికి ఆవిరి రూపంగా పోవద్దు. మట్టిలో రుద్ది ఇత్తడి పాత్రలో చేస్తే ఇంకా అమూల్యము. మేము చేసేది అదే చేస్తాం కనుక ఇప్పుడు దాదాపుగా ఒక పేషెంట్ దెబ్బ వచ్చింది కనుక చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇది ఎవరికైతే గుండె సంబంధించిన గుండెకు వజ్రంలాగా చేసేది మానవునికి సంజీవన మందు, రసం మందు తెల్ల మద్దితోనే. అందుకు తెల్ల మద్దిని మేము ఉపయోగించుకుంటున్నాము. అది బ్లాక్ అయిన కొద్దీ నూనె తగ్గుతుందన్నమాట. ఇది ఈ మందును కొద్ది రేట్లు ఏం చేయాలి, ఆటోమేటిక్గా కొద్దిగా బాగానే 3/4 భాగాన్ని రసం మందులాగా ఉపయోగించుకోవాలి, 1/4 భాగాన్ని ఆయిల్ పులింగ్ను ఉపయోగించుకోవాలి. ఇది అండి, చూద్దాం. సన్నగా ఉంటారు, వాళ్ళకు కూడా గుండె వ్యాధి సంబంధించిన వాళ్ళే. గుండె ఏదైనా సక్రమంగా చేసినప్పుడు గుండెతో వ్యాధిగ్రస్తులు కూడా సన్నగా ఉంటారు కదా, వాళ్ళ కొబ్బరి నూనె అవసరమా అని కొందరు అడుగుతారు. అయితే కొబ్బరి నూనె ఒక లావున్న వాళ్ళనే బక్కగా చేయది. బక్కగా ఉన్న వాళ్ళను కూడా ఎంతో కొంతగా శరీర తత్వాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది అన్నమాట. మొత్తం కరిగించే తత్వం ఉండదు. సన్నగా ఉన్న వాళ్ళను లావు చేస్తుంది, లావు ఉన్న వాళ్ళను సన్నగా చేస్తుంది. మీకు అంత అనుమానం అనిపిస్తే నువ్వుల నూనె, ఆవ నూనె ఉపయోగించుకోండి. లేదంటే ఖచ్చితంగా కొబ్బరి నూనె అయితేనే చాలా అమూల్యమైన ఉన్నది. ఆటోమేటిక్గా రసం మందు తయారైందండి. ఈ రసం మందును కొద్దిగా అంతా ఎలా చేస్తున్నాము చూడండి. బ్లాక్ అయిపోయింది. మనం పోసిన నూనె అంతా సాధ్యమైనంత వరకు ఇంకిపోయింది, తయారైంది మనకు రసం మందు. ఇది ఎంత చూడండి, ఇది దాదాపుగా 3 వంతుల వరకు ఉన్నది అండి. ఇది ఉన్నది ఏంటంటే మనకు ఆయిల్ పుల్లింగ్లా చేసుకోవచ్చు. దీంట్లో ఏం చేయాలి, ఇందులో దాదాపుగా ఇది రసం మందులు ఉన్నదని మళ్ళీ ఆయిల్ పుల్లింగ్ తయారు చేస్తాం. చూడండి, ఆయిల్ పుల్లింగ్ ఏదేంటి, ఇవి అర్జునమతి పత్రములు, తిప్పతీగ, మారేడు, ఇవి కొద్ది మాత్రం మోతాదుగా అన్నీ కలిసి ఒక ఉంటుంటే ఇది 3 పాలు ఉంటే ఇది ఒక్కటే ఉన్నదన్నమాట అండి. సన్నని మంట మీద ఏది రసం మందు ఇంత కలిపిన కొందరు ఏది వేయకుండా కానీ రసం మందు డైరెక్ట్ అట్లా చేయొద్దు. రసం మందు కొద్దిగా ఆయిల్ పుల్లింగ్లో ఒక పావులంత కలపాలి, 1 పావులంత ఇది చేసుకోవాలి. ఈ లోపు ఇది ఉడికేసరికి మనం ఆటోమేటిక్గా అగ్నిగోత్రం తయారు చేసుకోవాలి. అగ్నిగోత్రం ఈ విధంగా చేయాలని చూడండి. ఈ విధంగా పొంగులు వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే పొంగు వస్తుందో ఈ విధంగా మనం మందు తయారు చేసుకునేటప్పుడు కూడా అగ్నిగోత్రం వేసుకోవచ్చు. అయితే మనం గ్యాస్ ఒక కాడ ఉంటుంది, పొయ్యి ఒక కాడ ఉంటుంది, మనసు ఒక కాడ ఉంటుంది కనుక ఇటు చేసుకుంటూ పక్కకు అన్ని ఒక కాడ ఉంటే ఇంకా వేసుకుంటే మనం పని చేసినంత కాలం అది ఉపయోగపడుతూ ఉంటుంది. చూడండి, ఇది బ్లాక్ కావాలి. చూడండి, దీనే గుండెకు అర్జున తైలం, ఆయిల్ పుల్లింగ్ తైలం, ఆయిల్ పుల్లింగ్ నూనె, ఆయిల్ పుల్లింగ్ ఆయిల్. దీని ఉదయం సాయంత్రం కనుక ముక్కులు ఇచ్చి ఉంచుతుంటే
శరీరంలో ఉన్న సర్వ రోగాలకు గుండె సంబంధించే కాకుండా మూత్రబంధత, స్త్రీలలో పీసీఓడి ప్రాబ్లం ఉన్నా మరియు పురుషుల్లో శుక్రకణాల ప్రాబ్లం ఉన్నా, శరీరంలో ఎక్కడ గడ్డలు అక్కడ అయినా, అంతేకాకుండా ఋతుచక్రం లాగా రక్తస్రావణం జరిగినా, మరియు అంతేకాకుంటే కొందరు క్యాన్సర్ గడ్డల్లాగా అయినా ఏదైనా కానీ పటాపంచలు చేసి చీల్చి చెండాడే చెట్టు ఏదంటే అర్జున చెట్టు. దానే మనం ఏమంటాం, దాదాపుగా తెల్ల మద్ది, వేరు మద్ది, అర్జున అనే చెట్టు కూడా అంటాం. దాన్ని ఏ విధంగా చేస్తారో చూడండి. టెర్వినేరియా అర్జున అనేది బొటానికల్ పేరు, దాని శాస్త్రీయ నామం. అయితే ఈ యొక్క అర్జున అనేది ఏంటంటే సంస్కృత పేరు. ఎప్పుడైతే ఈ యొక్క సంస్కృతంలో ఇతిహాసాలు, రామాయణం, మహాభారతాలు కూడా రాసింది సంస్కృతంలో వేదవ్యాసుడు మరియు వాల్మీకి. అందుకనే అన్ని సంస్కృతంలో ఉన్నాయి. ఎవరో కవిత్రులు నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ అనేవాళ్ళు, రాజమహేంద్రవులు, రాజరాజ నరేంద్రుడు, పులయ వేమారెడ్డి వీళ్ళందరూ ఆస్థానంలో ఉన్నప్పుడు తెలుగులోకి అనువదించారు అన్నమాట. అందుకే ప్రతిదీ వైద్యం కానీ, ప్రతి విజ్ఞానం కానీ, ప్రతిదీ ఏంటంటే రాజభాష అనేది అంటే సంస్కృతం. అంటే రాజులు మాట్లాడే, దేవతలు మాట్లాడే భాష ఏంటంటే సంస్కృతం. దాన్ని కొందరు హిందీకే చేస్తారు. అందుకనే మన భారతదేశంలోకెల్లా ఎక్కువ శాతం ఉత్తర భారతదేశంలోనే ఆయుర్వేదం అనేది అక్కడనే నిలిచిపోయింది. దక్షిణ భారతదేశంలో ఓన్లీ కేరళలో బాగా ఉన్నది. కానీ మన తెలంగాణకు వచ్చేసరికినే అనువర్తింప చేయలేకపోతున్నారు, చేసిన వాళ్ళను ఎంకరేజ్మెంట్ లేదన్నమాట. అందుకు మన తెలంగాణ వాళ్ళు ఈ విధంగా ప్రపంచంలో అన్నిటికైనా అమూల్యమైన వాళ్ళు ఎవరంటే తెలంగాణ వాళ్ళు. వేటికంటే సర్వరోగాలకు నిలయం ఏంటంటే ప్రపంచంలో తెలంగాణే. క్యాన్సర్ తెలంగాణే, ఎయిడ్స్ తెలంగాణే, బీపీ తెలంగాణే, కిడ్నీలు, గుండె అన్ని ఫెయిల్డ్ తెలంగాణే. అందుకన్నమాట ఇక నుంచైనా మన అందరం కళ్ళు తెరుచుకొని మన వైపే, మన యొక్క ఆరోగ్యరీత్యా మన వైపే బాగుండాలని మన వైపే చేసుకుంటూ దాని కాక మన మీద కాక అనువర్తింప చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని వ్యాధులను దూరం అయ్యే అవకాశం ఉంటుంది. జెనెటిక్తో వచ్చిన గుండె సంబంధించిన వ్యాధులు, మెదడు సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన వ్యాధులు ప్రతిదీ కూడా జెనెటిక్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకే. అందుకే దాన్ని ఏం చేయాలంటే మొత్తం దాని వైపు అనువర్తింప చేసి చేయడానికి ఇక నుంచి కంకణ సముద్రులైనప్పుడు ఈ యావత్ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారంటే ఆటోమేటిక్గా కొద్దిగా మారే అవకాశంగా ఉంటుందని నా యొక్క ఆశయం, మా యొక్క లక్ష్యం. ఈ యొక్క ఆయిల్ పుల్లింగ్ తైలం తయారైంది. దీన్ని శానిగాలికి ఆరబెట్టి మన సీసాలన్నా దేనిలైనా మనం నిల్వ చేసుకుంటే ఇది అండి. ఇప్పుడు రసం మన తయారైంది, ఏది ఆయిల్ పుల్లింగ్ తయారైంది. ఓన్లీ ఇంకేం కావాలి, నేచురోపతి చూపించాలి మరియు అగ్నిహోత్రం చూపించాలి. రెండు చూపిస్తే ఈ చల్లారే వరకు చూడండి. ఇట్ట దాదాపుగా కొద్ది నిమిషాలన్నా ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత ఇది తైలం, ఏది ఆయిల్ పుల్లింగ్ తైలం, ఇది రసం మందు. చూడండి, ఈ రసం మందు దాదాపుగా కుటుంబంలో 10 మందికి ఒక 4 రోజులు వస్తాయి. ఒక 1 డ్రాప్సే ఏదైతే లోహం మనం దాన్ని ఉడికిస్తామో అది చేస్తాం. దీంతోపాటు అగ్నిహోత్రం చూపిస్తాం. చూడండి, మన కొబ్బరి కుడికే చాలు. మీరు రోజు ఎంతమంది ఉంటే అంతమంది. ఇదేంది ఆమ్దం. ఈరోజు ఆమ్దం చూడండి, పల్సటి ఆమ్దం. ఇది మా యొక్క అగ్నిహోత్రం. ఇంత అమూల్యమైన శక్తివంతం. ఇది అగ్నిహోత్రము మరియు సంబంధించిన యొక్క రసం మందు. భోగమైన ప్రతిదీ కూడా విజయ పతాకంలోకి ఎగరిపోవడానికే మన యొక్క ఈ అగ్ని సాక్షి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రపంచ క్రీడా ఉత్సవాలు జరుగుతాయి, జాతీయ జిల్లా స్థాయి క్రీడా ఉత్సవాలు జరుగుతాయి,
రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అంటే దేశ స్థాయి పెద్ద పెద్ద క్రీడా ఉత్సవాలు జరుగుతాయి. దీన్ని చేస్తారండి, క్రీడా ప్రాంగణంలో ఫస్ట్ జ్యోతి ప్రదర్శించాలో జరుగుతుంది. కారణం ఏంది అంటే విజయానికి అని సూచిక చెప్తారు. కానీ ఎప్పుడైతే ఆ పేరెంట్స్ గ్రౌండ్లో ఆ యొక్క జ్యోతిని ముట్టించి ఆ కాగడను పట్టుకొని మొత్తం తిరుగుతూ ఉంటాడు ఆ యొక్క క్రీడాకారుడు, దాంతోపాటు కోచ్లు కూడా తిరుగుతూ ఉంటారు. కారణం ఎందుకంటే ఎప్పుడైతే దీంట్లో ఉన్న యొక్క సూక్ష్మ క్రిములు కానీ ఏదైనా కానీ అన్నీ నశించిపోయి, ఎప్పుడైతే నశించిపోయిన తర్వాత మన ఆరోగ్యం విదజల్లడానికి విజయవంతం కావడానికి అదొక సూచిక. కానీ దాన్ని ఏం చేస్తాడు, అందరికి తెలిసి తెలియక ఇది ఒక క్రీడోత్సవాలు విజయ పతాకానికి అంటారు. కాదు, అగ్నితోనే సర్వ రోగాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది కనుక ఇలాంటి కనుక అగ్నిహోత్రాలు కనుక మనం కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఎంతలా వ్యాధులైనా కానీ ఏదైనా కానీ శక్తిని ఇచ్చే ఒక అవకాశముగా ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క సూచిక. ఇక నుంచైనా ప్రతిదీ కూడా ఎవరైనా కానీ ఆయుర్వేదం వైపు సముచితంగా లేని వాళ్ళు కానీ కొందరికి చూడండి ఇంట్లో బాగా ఇబ్బందులు పెడతారు. ఆకు తింటే క్రీములు వస్తాయి, ఫలం తింటే అది వస్తుంది ఇది వస్తుంది అని. అలాంటి వాళ్ళు ఏం చేయకండి. ఇలా అగ్నిహోత్రము ఈ కాళ్ళ కింద వేసి నేచురోత్పత్తిలాగా వేసి ఈ విధంగా నేచురోత్పత్తిలాగా తొక్కడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే తొక్కుతామో ఈ యొక్క అర్ధరేణువు మన యొక్క స్వేదరంధ్రాల నుంచి వెళ్ళి ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటుంది. మనం మాట్లాడిన కొద్దీ, మన తిరిగిన కొద్దీ, మనం ఉన్న కొద్దీ ఈ యొక్క పొగరూపంగా వచ్చి ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న యొక్క శ్వాస మండలం నుంచి, నిద్ర నుంచి, గుండె నుంచి అన్ని శరీర అవయవాలకి వెళ్ళి పటాపంచలు చేసే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అందరూ ఉపయోగించుకొని మంచి విధానంలోకి వెళ్ళిపోండి ఆశించుకుంటూ ఈ చెప్పే విధానంలో అందరూ ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రతిదీ కూడా అమూల్యమే. ఈ యావత్ ప్రపంచలోకంలో చెప్పబోయేది ఇందులో చెప్పుకుంటూ పోతున్నా. మనకు ఆయుధం అంటూ ఏంటంటే అమూల్యమైనది ఏదంటే కొందరు నిద్రలో కూడా పాపం జపిస్తున్నారు, దానికి గుర్తించుకుంటారు. ఏది ఆయుర్వేదమే, వాస్తవం ఆయుర్వేదమే. అలాంటి యొక్క ఆయుర్వేదాన్ని అమూల్యంగా మనం తయారు చేసుకొని ఈ యావత్ ప్రపంచలోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయు పట్టులాగా ఆయుర్వేదమే చేసుకుంటారు. ఈ యావత్ ప్రపంచలోకంలో ప్రతి ఒక్కరు కూడా గుండె సంబంధించిన వ్యాధులు లేకుండా మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.